నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది ఒక ఈ మధ్య వివాదం చేస్తున్నారు కదా అంబేద్కర్ గారి గురించి. ఇది అమారా ప్రసాద్ కానీ కొద్దిమంది అంటే అంబేద్కర్ హిందూయిజానికి వ్యతిరేకంగా మాట్లాడిండు, ఇది రాముడికి కృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడిండు, అంబేద్కర్ గారు బతుకుంటే నేను గన్ను తీసి కాల్చేవాడిని అని చెప్పి ఈ యొక్క కొద్దిమంది ఈ బండి సంజయ్ ఈ యొక్క ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హమారా ప్రసాద్ లాంటి వాళ్ళతోటి అంటే బీసీలకి అదేవిధంగా దళితులకి మధ్యలో ఈ మధ్య కొట్లాట పెట్టిస్తారు. చూస్తున్నాం కదా, ఈ హిందూ దేవుళ్ళని కావాలని తిట్టిపిస్తారు, హిందువులను కొట్టిపిస్తారు, కావాలని హిందువుల యొక్క ఇది దేవాలయాన్ని ఉలగొట్టిపిస్తారు. ఓకే, కులగొట్టిపించి ముస్లిమ్స్ మీద చేసిండ్రు అని చెప్పేటోళ్ళు ఇప్పుడు దళితులను తీసుకొస్తారు. అంటే దళితులకి బీసీలకి మధ్యలో కొట్లాట పెట్టి ఆ యొక్క బీసీ వాళ్ళ ఓట్లని లేకపోతే హిందువుల వాళ్ళ ఓట్లని యొక్క ఏది పూర్తిగా తాము పొందాలని చెప్పి కుట్ర చేస్తున్న ప్రయత్నం. బీజేపీ వాడు ఏం చేసిండో చెప్పుకోకుండా పొద్దుగా లేస్తే అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టి ఈ విధంగా ఏది ఒక మంట పెట్టి పండుగ చేసుకుంటాడు. అంటే మన దృష్టి పొద్దుగా లేస్తే మతం చుట్టే తిరగాలి. డే టు డే ప్రజా సమస్యల గురించి మనకి ఏమాత్రం మన దృష్టి పోకూడదు. ఓకే, ఆ క్రమంలో ఈ మధ్య అందుకే అంటున్నా, విషయం మీద పూర్తి అవగాహన వస్తే మనము వీళ్ళ ట్రాప్లో పడం. అందుకోసం ఇది అందులో ఏముంది, అంబేద్కర్ గారు రాసిన దాంట్లో నిజంగా హిందువులని హిందూయిజాన్ని కానీ హిందువులను కానీ రాముణ్ణి కానీ కృష్ణుని కానీ నిజంగా దూషించిండా అనేది విషయ పరిజ్ఞానం కోసం వాళ్ళు ఉన్నది అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, సో ఆ క్రమంలో ఆ టైటిలే చూడండి, ద క్వశ్చనే ఆ టైటిల్ ఏముంది, రిడిల్స్ ఇన్ హిందూయిజం. రిడిల్ అంటే ఏంది ఇంగ్లీష్లో? రిడిల్ అంటే హిందూయిజం అంటే ఇక నాకు చెప్పాల్సిన అవసరం లేదు, హిందూ మతం. ఓకే, హిందూ మతంలో రిడిల్ అంటే ఏమంటారు కరెక్ట్ చెప్పాలంటే పొడుపు కథలు లేదా ప్రశ్నలు లేదా చిక్కుముడులు. అంటే నాకు అర్థం కాలేదు, హిందూయిజంలో నాకు ఇవి అర్థం కాలేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది, దాంట్లో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. మీరు దయచేసి బైరినరీ ఎవరైనా సరే దాన్ని చెప్పే విధానాన్ని బట్టి దాని తేడా ఉంటుంది. బైరి నరేష్ గారు ఆ చెప్పే విధానము కరెక్ట్గా మాట్లాడి ఉంటే ఎవరికి కోపం వచ్చేది కాదు. అంతకుముందు గతంలో చాలామంది క్వశ్చన్ చేశారు, కానీ ఆయన ఆ చెప్పే విధానంలో తప్పు ఉంది. ఓకే, ఆ విధంగా అంబేద్కర్ గారు అందులో ఏం నేను సొంత కవిత్వం చెప్తాను, నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఓకే, నేను ముచ్చడి చెప్తున్నా అంతే, నా సొంత మసాలా యాడ్ చెయ్యను, నేను మీడియా చేసే పని చేస్తున్నా. ఓకే, ఏదైనా కొన్ని విషయాల్లో నాకు అభిప్రాయం విశ్లేషించి చెప్తా కానీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పడమే కానీ మీడియా పనే తప్ప నా సొంత ఏది స్పైస్ మసాలా యాడ్ చేయను. ఒక మల్లన్న లెక్కనో ఇంకోరి లెక్కనో నా సొంత మసాలా యాడ్ చేయాలి. ఓకే, నా అభిప్రాయం చెప్తా. ఓకే, సో ఆ క్రమంలో అంబేద్కర్ గారి యొక్క చరిత్ర చాలామందికి తెలుసు. నాకున్న అవగాహన ప్రకారం అంబేద్కర్ గారి గురించి అర్థమైన కాడికి ఓకే, ఒకటి అత్యంత మేధావి విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ఓకే, ఇక ఆయన అభిప్రాయాలన్నింటినీ మనం అంగీకరిస్తామా? అంగీకరించకపోవచ్చు కొన్ని విషయాల్లో. ఓకే, ప్లస్ అంబేద్కర్ గారిని మనము ఒక దిక్కున ఇంకో దిక్కు ఆలోచించాలి. ఆయన హిందూయిజంలోనే పుట్టిండు, హిందూయిజంలోనే పెరిగిండు, చివరి చరమాంకంలో ఆయన బుద్ధిజం సైడ్ పోయిండు. దయచేసి గమనించండి, అంటే హిందూయిజంలో ఉన్న యొక్క అన్నిటి గురించి ఇంతో అంత అవగాహన ఉంది. ఆయన హిందూయిజంలో అనేక వివక్ష గురైండు కాబట్టి ఆయన చూసే దృష్టికోణం వేరే ఉంటుంది. ఎందుకంటే ఆయన వివక్ష గురైండు కాబట్టి వివక్ష ఏది ఉంటే దాని రిలేటెడే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఆ వివక్ష లేకుండా చేయడానికి ఆయన ఇప్పుడు ప్రపంచం అంతా అంబేద్కర్ గారిని గుర్తించేది రాజ్యాంగ రచన అనేది అది పెద్ద విషయం కాదు ఆయన జీవితంలో. రాజ్యాంగ రచన అనేది అది ఒక బాధ్యత, ఆయనకు అప్పచెప్పిన బాధ్యత చేసిండు. ఓకే, అది కాదు అక్కడ పాయింట్. అది కాదు ఆయన ఎక్కువ తెలివి యూజ్ చేసింది, అది కాదు. అది ఎవరైనా ఈ అంబేద్కర్ గారు కాకుండా ఇంకోరికి ఇచ్చినా చేయగలుగుతుండే, అది పెద్ద విషయం కాదు. ఓకే, అది పుస్తకం రాయడమే కదా, అన్ని చదివి మన దేశానికి ఏమి మొదపని అది. ఓకే, అది కాదు ఇక్కడ. ఆయనకు మనం మెయిన్ క్రెడిట్ ఇవ్వాల్సింది వివక్ష ఓడడానికి కొట్లాడిండు ఆయన.
ఆయన జీవితం అంతా కొట్లాడింది, ఆయన జీవితం అంతా అర్పించింది. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక డిగ్నిఫైడ్గా అన్నిట్లలో వాళ్ళు ఏది ఇవాళ ఉద్యోగాలు పొందుతున్నారు, కానీ ఇవాళ బట్ట కట్టుకుంటున్నారు, కానీ అనేక రకాలుగా ఇంతో అంతో వాళ్ళు శ్వాస పీల్చుకోగలుగుతారు. కానీ ఎందుకంటే అప్పుడు ఈ బ్రాహ్మణవాదంలో, ఈ మనువాదంలో ఈ యొక్క బాగా వివక్షకు గురైంది, చదువుకు దూరమైంది, అనేక నిర్ణయం తీసుకునే పొజిషన్లకు దూరమైంది, విద్యకు దూరం, అనేక రకాల వివక్షకు గురైంది బీసీ ఎస్సీ ఎస్టీ. కాబట్టి ఇవాళ ఈ యొక్క స్వతంత్రం వచ్చినాక, ఈ రాజ్యాంగం వచ్చినాక అంటే అందుకే అంటున్నాం, మళ్ళీ మనం రాజ్యాంగం అనగానే అది డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, మన రాజ్యాంగం అనే వరకు రాజ్యాంగంలో ప్రతి పాయింట్ అంబేద్కర్ గారు రాసిందన్న భావానికి తీసుకొస్తారు. అది కాదు అక్కడ పాయింట్. అంబేద్కర్ గారు కొట్లాడింది వివక్ష పోవడానికి. ఆ వివక్షకు సంబంధించిన ముచ్చట్లన్నీ రాజ్యాంగంలో రాయబడ్డాయి, అందరిని ఒప్పించి అందరి ఆమోదయోగ్యంతో. అంటే అంబేద్కర్ గారిని మనకి మెయిన్ క్రియేట్ చేయాల్సింది వివక్ష పోవడానికి కొట్లాడిండు. బీసీ ఎస్సీ ఎస్టీలు అలా ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నారంటే కారణం ప్రధానంగా ఇంకా ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు. మహిళలకి కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఈ యొక్క బీసీల గురించి పూలే దంపతులు ఉన్నారు. కానీ ఆ క్రమంలో అంబేద్కర్ గారికి పెద్దపీట వేయొచ్చు. ఓకే, ఆ క్రమంలో అంబేద్కర్ గారు అనేక పుస్తకాలు రాశారు, దాదాపు ఒక 20 పుస్తకాలు రాశారు. ఓకే, క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం అండ్ జెనసిస్ ఆఫ్ డెవలప్మెంట్ 1916లో. ఓకే, అంటే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఏజ్ ఉంటుంది, ఎందుకంటే ఆయన చనిపోయింది 50 చిల్లర్లో. ఓకే, మూక్ నాయక్ అనే ఒక పత్రిక, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఓకే, రూపీతో వచ్చిన సమస్యలు ఏంది అనేది 1923లో రాసిండు. దాని ఆధారంగానే మనము ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పెట్టుకోవడం జరిగింది. తర్వాత బహిష్కృత్ భారత్, జనతా వీక్లీ, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, ఫ్రీడమ్ వర్సెస్ ఫ్రీడమ్, థాట్స్ ఆన్ పాకిస్తాన్, రానడే గాంధీ అండ్ జిన్నా, and Mr. Gandhi and emancipation of untouchables, what Congress and Gandhi have done to untouchables, Pakistan or partition of India, state and minorities, who are the Shudras, Maharashtra as a linguistic province, Buddha or Karl Marx, and Buddha and his Dhamma, riddles in Hinduism, Manu and the Shudras. ఇట్లా 20 పుస్తకాలు రాశారు. ఓకే, కానీ ఎక్కువ పాపులర్ అయినవి మాత్రం ఈ యొక్క రిడల్స్ ఇన్ హిందూయిజం కానీ, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కానీ, లేకపోతే ద రూపీ ఉంది కదా, రూపీ చెప్పిన కదా, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్. అవి ఇప్పటికీ మీరు అమెజాన్లో వండి బాగా అమ్ముడుపోతున్నాయి. ఓకే, సో ఆ క్రమంలో మన మెయిన్ టాపిక్ వచ్చేస్తే రిడిల్స్ ఇన్ హిందూయిజం అనేది ఇట్స్ ఎన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ బై ద ఇండియన్ అండ్ యాంటీ కాస్ట్ యాక్టివిస్ట్, అంటే కుల నిర్మూలన కోసం కొట్లాడిన వ్యక్తి అని అర్థం, యాంటీ కాస్ట్ యాక్టివిస్ట్, అండ్ పాలిటీషియన్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ లేదా భీమ్రావ్ రామ్జీ సక్పల్. ఓకే, అంబేద్కర్ అనేది గురువు గారి ఇంటి పేరు, సక్పల్ అనేది వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ డాడీ పేరు రామ్జీ. ఓకే, భీమ్రావ్, ఓకే, అతని పేరు. కాబట్టి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ లేదా భీమ్రావ్ రామ్జీ సక్పల్ లేదా బిఆర్ అంబేద్కర్. aimed at enlightening the Hindus and challenging the Sanatan view of Hindu civilization propagated by, okay, ఫాస్ట్ సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్. అయినా సరే మనం ఏం చేయలేం, వీ హ్యావ్ టు డిస్కస్. ఎందుకంటే అందులో ఉన్న వాడిని పెడార్థంగా చెప్తున్నారు కాబట్టి ప్రజలకు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేకపోతే ఇంకా మొరుగేటోళ్ళు మొరుగుతుంటారు. కాబట్టి మనము సబ్జెక్ట్ అట్లనే ఉంటుంది, దాన్ని అట్రాక్టివ్గా చెప్పడం, ఫ్యాక్ట్స్ అనుకున్నప్పుడు ఓపిక పట్టాలి. ఓకే, ఈ పుస్తకం ఎప్పుడు రాసిన అంబేద్కర్ గారు అంటే 1954, 55 ఆ ప్రాంతంలో రాశారు. అంటే ఆయన రాసిన తర్వాత ఆయనకి ఏమైపోయింది చూడండి, అంబేద్కర్ రోడ్ బుక్ డ్యూరింగ్ సో అండ్ సో, అల్టిమేట్లీ హీ కుడ్ నాట్ పబ్లిష్. ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయలేకపోయింది ఆయనకి, ఎందుకంటే డబ్బులు లేక. ఓకే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ ద బుక్ రిమైన్డ్ ఎట్ హిజ్ రెసిడెన్స్ ఢిల్లీ అండ్ అల్టిమేట్లీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర చేతిలోకి వచ్చింది. ఈ బుక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పబ్లిష్ చేశారు, 1987లో పబ్లిష్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. ఆయన ఎప్పుడు రాసిండు, ఆయన 54, 55 ప్రాంతంలో రాసిండు. ఎప్పుడు చనిపోయిండు అంబేద్కర్ గారు, 56 ఆ ప్రాంతంలో. ఓకే, అంటే చనిపోయే చివరి రోజుల్లో రాసిండు.
ఆ బుక్లో ఏముంది మెయిన్గా ఇది హిందూయిజంలో ఉన్నాయి, ఆయనకు అర్థం కాని విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ద రిడిల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ లెడ్ టు పొలిటికల్ కాంట్రవర్సీ విత్ సమ్ హిందూ ఆర్గనైజేషన్ కాలింగ్ దెమ్ డెరగేటరీ టు హిందూ గాడ్స్. రాముడి మీద కృష్ణుడి మీద చెప్తాను, అది కూడా చెప్తా. సో రాముడి మీద కృష్ణుడి మీద అతను కాంట్రవర్సీగా మాట్లాడిండు అని చెప్పి అప్పట్లోనే గొడవలు చేశారు. ఇక్కడ 1987లోనే హిందూ దేవులను అవమానించిండు అని చెప్పి. అందుకని ఇది మహారాష్ట్రలో, హోమ్ స్టేట్ మహారాష్ట్రలో శివసేన అనేక ప్రొటెస్టులు చేసింది. ఆ విధంగా ఆ బుక్ని బ్యాన్ చేయడం జరిగింది అప్పుడు. ఓకే, ఆ బుక్ని బ్యాన్ చేసారు, ఆ బుక్ని కాలబెట్టారు అప్పుడు ద గవర్నమెంట్. ఆ తర్వాత ఏమైంది, తర్వాత ఆ బుక్ని బ్యాన్ చేశారు, గవర్నమెంట్ మళ్ళీ బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ వాదులు కౌంటర్ ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ చాలా రోజుల తర్వాత దాన్ని మళ్ళీ పబ్లిష్ చేశారు. ఓకే, ఇది ద రిడిల్స్ ఇన్ హిందూయిజం అనేది, రాముడి కృష్ణుని అవమానించారు అనేది వాళ్ళ యొక్క వాదన. ఎంతవరకు నిజమో నేను చదివినాక మీరు చెప్పండి. ఇది అంబేద్కర్ గారు ఎందుకు రాశారంటే రేషనల్ థింకింగ్ ఉండాలి, హేతువాదం ఉండాలి, విషయం మీద పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశంలో రాసిన అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ద సర్వైవింగ్ మ్యానుస్క్రిప్ట్ కంటైన్స్ ఓవర్ 170,000 వర్డ్స్, 1,70,000 పదాలు ఉన్నాయి. ఇట్ ఫీచర్స్ సెవరల్ ఇన్కంప్లీట్ నోట్స్ ఫ్రమ్ ద అంబేద్కర్, ద చాప్టర్స్ విత్ మిస్సింగ్. ఓకే, ఏమంటున్నాడు, ద ఇంట్రడక్షన్ డిస్క్రైబ్స్ బ్రాహ్మణిక్ థియాలజీ, రేషనల్ థింకింగ్, సనాతన్, వేదిక్ గాడ్స్. కాంటెంట్స్ పోదాం. ఇంట్రడక్షన్. ఓకే, ఏమంటుండు, రిలీజియస్ రిడిల్ నెంబర్ 1, మొదటి ప్రశ్న ఏమంటుండు, ద డిఫికల్టీ ఆఫ్ నోయింగ్ వై వన్ ఈజ్ ఏ హిందూ. ఒక వ్యక్తి హిందూ అంటే ఏందో డెఫినేషన్ ఏంది అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, అంబేద్కర్ డిస్కసెస్ ద వేగ్నెస్ ఆఫ్ ద టర్మ్ హిందూ. వన్ కెనాట్ బి కాల్డ్ ఏ హిందూ ఫర్ ఫాలోయింగ్ a certain set of beliefs because Hindu beliefs and practices vary widely. For example, animal sacrifice and non-violence. హిందుత్వంలో అనేక భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి. ఏది జంతు బలి చేయమంటారు, అదేవిధంగా అహింస ఉండమంటారు. రెండు భిన్నమైనవి ఒకటే మతంలో ఎట్లా ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, he states that the Christians and Muslims have more in common than the Hindus have common in each other. అదే క్రిస్టియానిటీలో, ఇస్లాంలోనేమో దాదాపు క్రిస్టియన్స్గా పాటించే వాళ్ళందరికీ ఒకటే పద్ధతులు ఉంటాయి. దాదాపు అలా కూడా కొన్ని తేడాలు ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం కామన్ ఉంటాయి. అట్లనే ఇస్లాంలో కూడా దాదాపు అందులో ఉండే సబ్సెక్స్ దాదాపు ఒకటే విధానాన్ని పాటిస్తారు. కానీ హిందుత్వంలో చాలా భిన్నత్వం ఉంటుంది అంటున్నాడు, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అటువంటప్పుడు భిన్నంగా ఉన్నప్పుడు అది ఒకటే మతమే, ఒక్క మతంగా ఎట్లా పరిగణించబడుతుంది అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్. ఓకే, ఇది హిందూస్ ఇంక్లూడ్ మోనోథియిస్ట్, పాలిథియిస్ట్ అండ్ పాంథియిస్ట్. అంటే ఈవెన్ మోనోథియిస్ట్ హిందూస్ డు నాట్ వర్షిప్ ద సేమ్ గాడ్. అందులో అదే అంటే అనేక రకాల దేవుళ్ళను మొక్కడం అనేది కల్చర్ ఉంది అని చెప్తున్నాడు. సెవరల్ హిందూస్ వర్షిప్ ముస్లిం ఫిగర్స్ సచ్ యాజ్ పీర్స్ అండ్ క్రిస్టియన్ ఫిగర్స్ సచ్ యాజ్ మంత్ మౌలి. అంటే హిందువులలో కొంతమంది ముస్లిమ్స్ అయినటువంటి పీర్ బాబాలను మొక్కుతారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది అంబేద్కర్ గారు రాసినప్పటి టైం ఆలోచించండి, ఎందుకంటే కాలంతో పాటు ఆచారాలు వ్యవహారాలు మారిపోతుంటాయి. అట్లనే ఆ పుస్తకాలు హిందూ స్క్రిప్చర్స్ రాసిన టైం కూడా ఆలోచించాలి. మనము ఇప్పుడు క్వశ్చన్ చేసేది, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు ఎవరైనా అంబేద్కర్ గారిని విమర్శించినా, హిందూ స్క్రిప్చర్స్ని విమర్శించినా, లేకపోతే వేరే ఇస్లాంగా ఎవరైనా సరే, ఇస్లాం అయినా సరే, క్రిస్టియానిటీ అయినా సరే, ఇప్పుడు అది గతం లెక్క ఉంటే ఏం కాదు. కానీ ఆ గతం ఇప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే, ఆ గతం పేరు మీద ఇప్పుడు కొట్టుకేస్తుంటే తప్పు. ఆ గతంలో జరిగినవి ఇప్పటికి కూడా అట్లనే ఇంప్లిమెంట్ చేస్తా అంటే తప్పు. ఇస్లాము ఎప్పుడు ఏది 650 ADలో వచ్చింది. అంటే ఒక 1400 సంవత్సరాల కింద వచ్చిన ఇది ఇస్లాం. ఓకే, 1400 సంవత్సరాల కింద ప్రజల యొక్క ఆచార వ్యవహారాలకి ఇప్పుడున్న ఆచార వ్యవహారాలు సేమ్ ఉన్నాయా? లేనప్పుడు ఆ 1400 కింద ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అట్లనే ఇంప్లిమెంట్ చేస్తామంటే వర్కౌట్ అవుతుందా? సేమ్ థింగ్ ఎనీ రిలీజన్, ఇస్లాం అన్నా కానీ ఇస్లాం స్థానంలో ఏ రిలీజన్ అన్నా పెట్టుకోండి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకు డిస్టర్బ్ చేయనంత వరకు మనము అది చరిత్ర లెక్క చదువుకోవాలి. ఇప్పుడు అవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం, ఇప్పుడు కూడా అట్లనే బతుకుదామంటే ఆలోచించాలి. ఓకే, సో ఆ క్రమంలో అందులో ఏం విషయం ఫస్ట్ అయితే విషయం పరిజ్ఞానం చేసుకున్నాక ఇప్పుడు వీళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు అవసరమా అనేది మనం తెలుసుకుందాం. ఓకే,
ఏది అంబేద్కర్ ఫర్దర్ స్టేట్స్ దట్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ డస్ నాట్ మేక్ వన్ ఏ హిందూ బికాస్ మెనీ ఇండియన్ క్రిస్టియన్స్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆల్సో అబ్జర్వ్ ద కాస్ట్ సిస్టమ్. సో అందులో ఇది ఏది అంటే భిన్నమైన ఉన్నప్పుడు అది ఒకటే మతం కింద ఎట్లా పరిగణించబడుతుందని అంబేద్కర్ గారు క్వశ్చన్. దానికి ఏం సమాధానం చెప్తాం మనం? ఏం చెప్తాం? ఎవరి అభిప్రాయం వాళ్ళదిరా అయ్యా. అప్పుడు ఏం చేశారు నాకు అర్థమైన కాడికి హిందూయిజం ఎట్లా స్టార్ట్ అయింది ఎందుకు అనేది ఇది ఆ యొక్క సింధు నాగరికత అంతమైన తర్వాత ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళు మూలవాసులు, ఆదివాసీలు, ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలను మనము అనొచ్చు. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన దేవుళ్ళను వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ ఏ దేవతలు ఉన్నారో ఆయా దేవతలను వాళ్ళకు వచ్చిన తరహాలో మొక్కుకుంటున్నారు. వాళ్ళకి కష్టం అనిపిస్తే ఒక దేవుణ్ణి ఊహించుకొని మొక్కుకొని ఆ దేవుని మొక్కుంటే వాళ్ళకి మానసిక ప్రశాంతత దొరికింది, ఆ సకాలంలో వర్షాలు పడ్డాయి, అందు కృతజ్ఞతగా ఆ దేవుళ్ళకి వాళ్ళు ఏం తింటారో అది ఆ దేవునికి ఆఫర్ ఇచ్చారు. అంటే జంతు బలి అనేది వెరీ కామన్. ఓకే, వెరీ కామన్. ఈ యొక్క శివుడు, ఆ యొక్క దుర్గాదేవి లేకపోతే పార్వతి శక్తి స్వరూపిణి, ఇవన్నీ ఇక్కడ మూలవాసుల దేవుళ్ళు. వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఏది ఉజ్బెకిస్తాన్ ఆ స్టెప్పీ ప్రాంతం నుంచి వచ్చారు, మైదాన ప్రాంతం నుంచి వచ్చారో వాళ్ళు తీసుకొని వచ్చిన దేవుళ్ళు విష్ణుమూర్తి, బ్రహ్మ. అర్థమైందా? సో వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి మెల్లమెల్లగా మన మీద అనేక రకాలుగా అంటే ఈ యొక్క అందుకే విష్ణుమూర్తికి ఈ యొక్క శివునికి మధ్యలో ఈ యొక్క శైవులకి వైష్ణవులకి మధ్యలో చరిత్రలో ఎన్నోసార్లు గొడవలు. మేమే ఒరిజినల్ కాదు, మేమే ఆధిపత్య పోరు. ఓకే, సో వాటి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండడం వల్ల ఇక్కడ మూలవాసులు అందరూ కొట్లాడలేకపోయారు. సో ఆ విధంగా అప్పుడు ఏమైతే ఒక స్టేజ్ వచ్చినాక ఇక కొట్లాట్లు వద్దు అని భారతదేశంలో ఏ ఉన్నా సరే అవన్నీ కలిపి హిందూయిజం అన్నారు. ఈ తర్వాత బుద్ధిజం, జైనిజం వచ్చిన తర్వాత హిందూయిజంలో ఈ హింసను చూడలేక ఇక్కడ మూలవాసుల యొక్క పిల్లలు వాళ్ళే, ఇక్కడ మూలవాసులు ఆ యొక్క ఆదివాసుల యొక్క పిల్లలే వాళ్ళు బుద్ధుడు కానీ ఇంకా జైనిజంకి సంబంధించిన వాళ్ళు హిందూయిజంలో ఏవైతే ఉన్నాయో వీటికి నచ్చక వాళ్ళు ఈ యొక్క అహింస, ధ్యానము ఇవన్నీ వాళ్ళు తెచ్చినాయి, వాళ్ళు ఈ యొక్క బుద్ధుడు కానీ జైనులు కానీ. సో అందుకని వీళ్ళు యజ్ఞాలు, యాగాదులు, హింస ఇవన్నీ వీళ్ళు తెచ్చినాయి ఈ యొక్క స్టెప్పీ ప్రాంతం. ఓకే, ఇవాళ ఆర్యులు అని చెప్పేటోళ్ళు. ఈ ఆర్యుల యొక్క హింసను తాళలేక చాలామంది రాజులతో సహా బుద్ధిజం, జైనిజంలోకి పోవడం స్టార్ట్ చేస్తే ఇక హిందూయిజం ఈ ఆర్యుల యొక్క ఇది పోతుందేమో ఇది అంతమవుతుందో అని భయపడి ఆ బుద్ధిజంలో, జైనిజంలో అన్ని తీసుకొచ్చి ఇలా పెట్టి ఇవన్నీ భారతదేశంలో అన్ని కలిపి హిందూయిజం అన్నారు. అంతే. ఓకే, హిందూ అనే వర్డ్ మనది కాదు. సింధు నదికి అవతల ఉన్న ప్రాంతము ఆ పర్షియన్లు లేదా ఇరాన్ వాళ్ళు భారతదేశంకి రావాలంటే సింధు నదిని దాటుకొని రావాలి కాబట్టి దాన్ని సింధు నాగరికత అన్నారు. వాళ్ళకి ఆ పర్షియన్లు ఎస్ని హెచ్ తోటి వలుకుతారు. ఇవాళ వాని బా అంటారు మన యొక్క బెంగాలీలు. వాళ్ళు మీరు బంగదేశం అంటారు, వాళ్ళు బెంగాల్ అంటారు, వంగదేశం. ఓకే, అట్లనే వాడు హెచ్ తోటి వలుకుతాడు అన్ని. ఓకే, ఇరాన్, పర్షియా వాళ్ళు. అందుకని దాన్ని సింధుని హిందూ చేసేసారు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి భిన్నమైన అన్ని భారతదేశంలో ఉన్న అందరినీ కలిపి హిందూ అనేది మతం కాదు. భారతదేశానికి ఇంకో పేరు సింధు లేదా అది. ఓకే, వీళ్ళు వేదాల్లో చెప్పింది ఏంటంటే సనాతన ధర్మం. యాక్చువల్లీ ఒరిజినల్ ఈ యొక్క నీకు వేదాలు తీసుకుంటే అక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు ఇవేవి ఉండరు. వరుణుడు, ఇంద్రుడు, ఈ సోమ, అగ్ని అంటే అర్థమైంది. ఆ యొక్క వేదాల్లో, ఉపనిషత్తులో ఉన్నది ఏంది, ఆ యొక్క ప్రకృతి దేవతలను మొక్కడం స్టార్ట్ చేశారు అన్నట్టు. వాళ్ళని తృప్తి వరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పడతాయి అని అర్థం. తర్వాత ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఓకే, గదే చెప్తున్నాడు అంబేద్కర్ గారు కూడా. సెకండ్ రిడిల్ నెంబర్ 2. The origin of Vedas, the Brahmanic explanation are an exercise in the art of circumlocution. Okay, Ambedkar questions the origins of the Vedas and discusses the Manusmriti commentator
కుల్లుక భట్టాస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వేదాస్ యాజ్ ఇటర్నల్లీ ప్రీ ఎగ్జిస్టింగ్. అంటే వేదాలు అనేటువంటి అవి ఎవరు క్రియేట్ చేయలేదు, అవి ఎల్లకాలం ఉంటాయని ఈ యొక్క బ్రాహ్మణుడైనటువంటి కులుక భట్ట చెప్పిన దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది అంబేద్కర్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. అకార్డింగ్ టు కుల్లుక భట్ట, when the universe is dissolved in pralaya, the Vedas are preserved in the memory of Brahma and reproduced at the beginning of each new era called Kalpa. Ambedkar states that the Vedas could not have come into being ex nihilo and questions why the Brahmins do not openly state who created them. ఎవరు క్రియేట్ చేసిన వేదాలు అంటే బ్రాహ్మణులు చెప్పేది బ్రహ్మ. ఓకే, సో మనం ఆలోచించాల్సింది కూడా మనకు అంటే ఆర్యులు తెచ్చిన ఆబ్రహీమిక్ రిలీజియన్ నుంచి వ్యతిరేకించి వెలివేయబడి భారతదేశానికి వచ్చిన వాళ్ళే ఆర్యులు. వాళ్ళ యొక్క వాళ్ళకి గురువు వాళ్ళ యొక్క దైవం ఎవరంటే బ్రహ్మ. ఓకే, కాబట్టి ఆ బ్రహ్మనే క్రియేట్ చేసాడు అనేది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఆర్యులది. ఓకే, సో అంటే బ్రహ్మ క్రియేట్ చేసిండని చెప్పాలి. అందుకే వాళ్ళు ఏది చెప్పినా బ్రహ్మ ముక్కులకెళ్ళి, బ్రహ్మ చెవులకెళ్ళి, బ్రహ్మ ఉరులకెళ్ళి, బ్రహ్మ పాదాలకెళ్ళి బ్రహ్మనే. సృష్టికి ఆద్యుడు ఎవరు అంటే ఆర్యుల సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ. ఓకే, రిడిల్ నంబర్ 3, ద టెస్టిమోనీ ఆఫ్ అదర్ శాస్త్రాస్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ ద వేదాస్. ఏమంటున్నాడు అంబేద్కర్ గారు? అంబేద్కర్ స్టేట్స్ దట్ ద వేరియస్ హిందూ texts offer 11 different mythical explanations for the origin of Vedas, tracing their origin to different sources including Purusha, Prajapati, Indra and others. In his support, he quotes passages from several texts including Rigveda Samhita, Atharva Veda Samhita, the Brahmanas and Upanishad, the Manusmriti and various Puranas. Ambedkar asks why the Brahmin authors of these texts provide multiple inherent chaotic explanations about the origin of Vedas. వేదాల యొక్క పుట్టుక గురించి ప్రశ్నిస్తున్నాడు. దీని కరెక్ట్గా నాకు ఎక్స్ప్లెనేషన్ దొరుకుతలేదు అనేది అంబేద్కర్ గారి వాదన. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. 11 రకాలుగా దీనికి వేదాలు ఎట్లా పుట్టినాయి, వాటి యొక్క అంటే 11 పుస్తకాల్లో 11 రకాలుగా ఉంది అంటున్నాడు. పురుష సూక్తం వేరే ఉంది, ప్రజాపతి, ఇంద్రుడు, ఇది అదే ఋగ్వేద సంహిత వేరే ఉంది, అథర్వ వేద సంహిత వేరే ఉంది, బ్రాహ్మణాస్ వేరే ఉంది, ఉపనిషత్తులు వేరే ఉంది, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా ఉంది అంటున్నాడు అంబేద్కర్ గారు. ఆయన క్వశ్చన్లు ఇవి. హిందూయిజం ఆయన ఇన్ని పుస్తకాలు చదివినాక ఆయన మదిలో ఉన్న ప్రశ్నలు, అది తప్ప రైటా అనేది ఆయన జడ్జిమెంట్ ఇస్తలేడు. ఆయన క్వశ్చన్లు ఉన్నాయి అంతే. Why suddenly the Brahmins declare the Vedas to be infallible and not to be questioned? వేదాలని ఎందుకు ప్రశ్నించొద్దు అని బ్రాహ్మణులు అంటారు అనేది రిడిల్ నంబర్ 4. అంబేద్కర్ స్టేట్స్ దట్ ద బ్రాహ్మిన్స్ డిస్క్రైబ్ ద వేదాస్ యాజ్ నాట్ మ్యాన్ మేడ్, అపురుషేయ అంటే మనిషి తయారు చేయలేదు వాటిని వేదాలు అనేది. ఓకే, whose authority cannot be questioned. He then quotes various dharma sutras to illustrate that were not always. Ambedkar intends to present a quote from Shatapatha Brahmana, but the quote okay అంటే why suddenly Brahmins declare Veda అదే నాట్ టు బి, వేదాలను ఎందుకు ప్రశ్నించకూడదు అని బ్రాహ్మణులు అంటారు అనేది అంబేద్కర్ గారి అంటే ఈ పుస్తకాల్లో ఇట్లా చెప్పారు ఎందుకు అనేది నాకు అర్థం కాలేదని అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. అది నంబర్ 4 క్వశ్చన్. నంబర్ 5, రిడిల్ నంబర్ 5, వై డిడ్ ద బ్రాహ్మణ్స్ గో ఫర్దర్ అండ్ డిక్లేర్ దట్ ద వేదాస్ ఆర్ నీదర్ మేడ్ బై ఎ మ్యాన్ నార్ బై ఎ గాడ్? మనిషి తయారు చేయలేదు, దేవుడు తయారు చేయలేదు వేదాలు అని ఎందుకు అంటారు బ్రాహ్మణులు అనేది ఫిఫ్త్ క్వశ్చన్ అంబేద్కర్ గారిది. అంబేద్కర్ స్టేట్స్ దట్ ద వేదాస్ కెనాట్ బి నాట్ మ్యాన్ మేడ్. Vedic hymns. He also quotes some hymns. He quotes ancient philosophers who consider the Vedas as authoritative. Ambedkar then discusses, అంటే అంబేద్కర్ గారు ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు ఈ ముచ్చట్లో, ఇంత ఇప్పుడు మనమే అర్థం చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నాము అంటే ఈ యొక్క హిందూ ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు ఆయన ఈ యొక్క ఇన్ని క్వశ్చన్లు అడగడానికి? ఆలోచించండి. ఓకే, అంబేద్కర్ దెన్ డిస్కసెస్ జైమినీస్ Vedas are eternal and not man-made even by, okay, riddle number 6.
The contents of the Vedas, have they made ఎనీ మోరల్ ఆర్ స్పిరిచువల్ వాల్యూ? వాటిలో స్పిరిచువల్ కానీ అంటే నీతికి సంబంధించి కానీ లేకపోతే ఆధ్యాత్మికం కానీ ఏమైనా ఉందా వాటిలో అనేది క్వశ్చన్ మార్క్. Have they any moral or spiritual value? Ambedkar questions the ethical and spiritual value of Vedas, quoting various scholars including Charvaka and Brihaspati, according to whom the Vedas are simply means of livelihood for priests who are devoid of knowledge and manliness. He presents various quotes from Rigveda about incest, soma, intoxication and violence. Ambedkar states that he has not quoted many obscene verses from the Vedas but urges the interested readers to check them, and Rigveda Samhita chapter పేరు అవన్నీ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా రిగ్వేద ఇది కాన్వర్జేషన్ బిట్వీన్ ఇంద్ర అండ్ ఇంద్రాణి అండ్ అశ్వమేధ సెక్షన్ ఆఫ్ యజుర్వేద. He then presents an extract of the table of contents from Atharva Veda, stating that 3/4 of the text is about black magic and సార్సరీ. అంటే బ్లాక్ మ్యాజిక్ గురించి ఉందా అథర్వ వేదంలో. 3/4 భాగం పుస్తకము అథర్వ వేదంలో ఉన్నది బ్లాక్ మ్యాజిక్ గురించి. సోర్సరీ అంటే అదే తాంత్రిక విద్యలు ఆ టైప్. He states that even the Rigveda contains black magic and sorcery. Presenting quotes in his support, he concludes that the Vedas contain nothing spiritually or morally elevating and questions why the Brahmins present them as sacred and infallible. వాటిని ఎందుకు పవిత్ర గ్రంథాలు అంటారు? అందులో ఏది బ్లాక్ మ్యాజిక్ గురించి, యొక్క ఇంటాక్సికేషన్ అంటే సోమరసం గురించి, సోమ తాగడము, తర్వాత ఇది వైలెన్స్ ఇలాంటి ఉన్నప్పుడు అందులో మనకి యూజ్ అయ్యేది డే టు డే ఇది మనకి స్పిరిచువల్ కానీ ఆధ్యాత్మికం కానీ నీతి కానీ అందులో ఏం లేనప్పుడు వాటిని అత్యంత పవిత్రమైన గ్రంథాలను ఎందుకంటారో నాకు అర్థమైతే లేదు అనేది అంబేద్కర్ గారి మాట వేదాల మీద. ఓకే, వేదాల మీద ఎక్కడ విష్ణుమూర్తి, వేదాల్లో బ్రహ్మ గురించి లేదు. ఈ యొక్క సోమరసము, ఈ యొక్క ఇంద్రుడు, వరుణుడు వీటి గురించే ఉన్నది, ప్రకృతి గురించే ఉన్నది. ఎందుకు అంటే నాకు తెలియదు. అంబేద్కర్ గారికి ఎట్లయితే క్వశ్చన్ ఉందో నాకు కూడా అట్లే ఉంది, నాకు తెలియదు. ఓకే, రిడిల్ నెంబర్ 7. ద టర్న్ ఆఫ్ ద టైడ్ ఆర్ హౌ డిడ్ ద బ్రాహ్మిన్స్ డిక్లేర్ ద వేదాస్ టు బి లోవర్ దాన్ ద లోయెస్ట్ ఆఫ్ దేర్ శాస్త్రాస్? Ambedkar questions why certain Hindu texts such as Veda Samhitas were classified as Shruti. Shruti ante Shruti Shravanam kada Shruti revelation, while the others were not. First he discusses Shruti texts stating that originally they were చాలా కాంప్లికేటెడ్ ఉంది మిత్రులారా. అంబేద్కర్ డిస్కసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఏమంటున్నాడు? ద టర్న్ ఆఫ్ ద టైడ్, హౌ డిడ్ ద బ్రాహ్మణ్స్ డిక్లేర్ వేదాస్ టు బి లోవర్ దాన్ ద లోయెస్ట్ ఆఫ్ దేర్ శాస్త్రాస్? వేదాలు అనేది హిందూ ధర్మంలో ఉన్న అన్ని శాస్త్రాల్లో అవి చిన్నవి అని చెప్పారంట. ఓకే, ఆర్టిఫిషియల్. ఓకే, హౌ ద ఉపనిషత్స్ డిక్లేర్ వార్ ఆన్ వేదాస్? ఉపనిషత్తులు వేదాల మీద ఎందుకు యుద్ధం చేసే విధంగా అంటే కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంది అని అడుగుతున్నాడు. అంబేద్కర్ క్వశ్చన్స్ ద బిలీవ్ దట్ ద వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఆర్ కాంప్లిమెంటరీ టెక్స్ట్ ఫ్రమ్ ఏ సింగిల్ సిస్టమ్ ఆఫ్ థాట్. హీ కోట్స్ వేరియస్ sources to show that Upanishads were originally not considered as part of the Vedic literature. He then quotes various Upanishads to show that they were often in opposition to the Vedas and even consider Vedas as inferior. Ambedkar states that at one time the Vedic Brahmins held the Upanishads as low esteem, quoting the Dharma Shastra Sutras of Buddhaya in his support. వేదాలు గొప్పయా ఉపనిషత్తులు గొప్పయా? కొంతమంది వేదాలు గొప్పయా అన్నారు, కొంతమంది ఉపనిషత్తులు గొప్పయా అన్నారు. మరి ఏదో ఇది నాకు హౌ ద ఉపనిషత్స్ డిక్లేర్డ్ వార్ ఆన్ ద అంటే వాటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు అనేది అంబేద్కర్ గారి యొక్క రిడిల్ నంబర్ 8th క్వశ్చన్. ఓకే, రిడిల్ నంబర్ 9. హౌ ద ఉపనిషత్స్ కేమ్ టు బి మేడ్ సబార్డినేట్ టు వేదాస్? అర్థమైందా? రిడిల్ నంబర్ 10. Why did the Brahmins make Hindu gods fight against each other? Ambedkar states the concept of Trimurti, Brahma, Vishnu, Maheshwarudu. How the various Skanda Purana states, okay?
మెయిన్గా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఈ యొక్క రామునికి కృష్ణుని గురించి, అది చెప్పుకుందాం కానీ. సో ఏమంటున్న అంబేద్కర్ గారు, స్కంద పురాణ సెట్స్ శివ కట్స్ ఆఫ్ బ్రహ్మాస్ ఫిఫ్త్ హెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ విష్ణుస్ క్లెయిమ్. అంటే దేవుళ్ళ మధ్యలో కొట్లాట్లు ఎందుకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మళ్ళీ బ్రహ్మని తీసేసారు పక్కకి, మళ్ళీ విష్ణువుకి శివునికి మధ్యలో కొట్లాట, నేను గొప్ప అంటే నేను గొప్ప, మళ్ళీ తర్వాత దుర్గాదేవి అమ్మవారి శక్తి స్వరూపుని గొప్ప అని ఈ దేవుళ్ళ మధ్య కొట్లాట పెట్టుడు ఏంది అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. ఓకే, వై డిడ్ ద బ్రాహ్మిన్స్ మేక్ హిందూ గాడ్స్ ఫైట్ ఈచ్ అదర్? ఓకే, ఏమంటున్నాడు, బ్రహ్మ క్రియేట్స్ ఎనిమిటీ బిట్వీన్ విష్ణు అండ్ శివ. ఓకే, చెప్పిన. వై డిడ్ ద రిడిల్ నెంబర్ 11, వై డిడ్ ద బ్రాహ్మిన్స్ మేక్ ద హిందూ గాడ్స్ సఫర్ టు రైజ్ అండ్ ఫాల్? ఏమంటున్నాడు, పూర్ క్రీచర్స్, దే బికేమ్ నథింగ్ మోర్ దాన్ మియర్ టాయ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. వై డిడ్ ద బ్రాహ్మిన్స్ ట్రీట్ ద గాడ్స్ విత్ సో స్కాంట్ ఏ రెస్పెక్ట్? బిఆర్ అంబేద్కర్ ఆన్ హిందూ గాడ్స్ ఇన్ riddles in Hinduism. Ambedkar briefly discusses two common criticisms of Hinduism: ఐడలేటరీ అండ్ పాలియథిజం. అనేక దేవుళ్ళు ఉండడము, అదేవిధంగా విగ్రహారాధన. ఇది ఫర్ ఎగ్జాంపుల్ హీ మెన్షన్స్ దట్ లైక్ అన్లైక్ బుద్ధిస్ట్ వాళ్ళు బుద్ధిస్టులు కూడా విగ్రహారాధన చేస్తారు. ద హిందూస్ ఎండో అండ్ ఐడల్. ఓకే, ప్రాణ ప్రతిష్ట. ఏమంటున్నాడు ఇక్కడ, బుద్ధిస్ట్ ద ఐడల్ విత్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రాణ ప్రతిష్ట చేస్తారు దేవుళ్ళ యొక్క ఈ యొక్క ఇది మన యొక్క విగ్రహాలకి. ప్రాణ ప్రతిష్ఠ చేసినాక మళ్ళీ కొత్త విగ్రహం తెచ్చిన తర్వాత పాత విగ్రహాన్ని ఏమంటున్నారు, అకార్డింగ్ టు హిమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఐడలాట్రీ పాలిథీ, హిందూస్ షుడ్ బి క్రిటిసైజ్డ్ ఫర్ నాట్ బీయింగ్ లాయల్ టు రెగ్యులర్లీ అబాండన్ దేర్ ఓల్డ్ గాడ్స్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ న్యూ. అదే పాత దేవుళ్ళని ఏవైతే ప్రాణ ప్రతిష్ఠ చేసి మొక్కుతారో ఆ యొక్క పాత విగ్రహాలు తీసేసి కొత్త విగ్రహాలను మళ్ళీ తెచ్చినప్పుడు అంటే పాత విగ్రహాలని అంటే పాత దేవుళ్ళని అవమానిస్తున్నట్ట అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. Ambedkar states that an earlier hymn of the Rigveda accords equal status to all gods. But later hymns variously name Indra, Soma or Varuna as the greatest god. Chula Nirdesha. Okay. Bhagavata Purana, Daksha Yajna. Ambedkar states that Shiva was originally an anti-Vedic god. Correct. కోటింగ్ భాగవత పురాణం, యాంటీ వేదిక్ గాడ్. కరెక్ట్. వేదాలు వచ్చింది వాళ్ళు ఆర్యులు తీసుకొని వచ్చారు, వేదాలు కానీ బ్రహ్మ కానీ విష్ణు కానీ. ఎస్, శివ ఈజ్ ఏ యాంటీ వేదిక్ గాడ్, ఈజ్ ఏ లోకల్ మూలవాసి. చందోపాధ్యాయ ఉపనిషత్ అండర్స్టాండ్ దట్ ఘోర అంగిరా taught anti-Vedic doctrine to Krishna. Ambedkar points that Rama is not mentioned in the Vedas. రాముడు వేదాల్లో లేడు. కరెక్ట్. And wonders what was necessity to start his cult at a later stage. Ivanni relatively newer gods, Brahma, Vishnu, Shiva, were later ranked lower than goddess as in Devi Bhagavatam. Ambedkar then discusses Rama and Krishna, stating that the stories of them being incarnations of Vishnu were probably invented to confer godhood on men. Okay. Riddle number 12. Why did the Brahmins dethrone the gods and enthrone the goddesses? దేవుళ్ళని ఎందుకు కిందికి చేసి దేవతలను ఎందుకు మళ్ళీ థ్రోన్లో కూర్చుండబెట్టారు అనేది క్వశ్చన్ మార్క్. ఏం చెప్తాను సమాధానం? మన దగ్గర ఏం సమాధానం లేదు. అంబేద్కర్ states that the Hindu gods worship. According to Ambedkar, the Vedic goddesses were worshipped out of courtesy simply because highly complicated. The riddle of ahimsa in the table of Ambedkar manuscript originally, how the Brahmins who were once cow killers became worshippers. ఒకప్పుడు ఆవులను చంపేటువంటి ఈ యొక్క బ్రాహ్మణులు ఎందుకు ఆవును పూజించడం ఎప్పుడు స్టార్ట్ చేసారు అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. ఓకే, ఎందుకంటే యజ్ఞయాగాదులలో యొక్క ఏది బలి ఇచ్చింది ఆ యొక్క ఆవులని, అర్థమైందా? సో అప్పుడు మాంసం అందరూ తినేవారు. Ambedkar states that various vices, Vedic Aryans. Ambedkar states that the various vices were common among Vedic Aryans. Vedic వేదం ఆర్యులకు సంబంధించి గ్యాంబ్లింగ్, ఓకే, జూదం, తర్వాత లూజ్ సెక్స్ అంటే ఇది వైఫ్ షేరింగ్, ప్రాస్టిట్యూషన్ అంటే ఈ యొక్క ఇది యొక్క ఇప్పుడు అంటే వ్యభిచారం ఇవి అంటారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరితోటైనా సెక్స్ చేసుకునేవాళ్ళు. పొద్దుగా లేస్తే ఈ యొక్క ఇది వాళ్ళు మత్తులో ఉండేవారు, అంటే ఆ యొక్క సోమరసం ఆ యొక్క ఇంటాక్సికేటెడ్ ఉండేవారు. అదే స్వర్గం అంటే గదే. స్వర్గం అంటే ఏంది?
అక్కడ వాళ్ళు యొక్క ఇది ఆల్కహాల్ తీసుకుంటారు, బట్టలు లేకుండా రంభ ఊర్వశి మేనక నాట్యం చేస్తుంటారు. ఇదంతా ఆర్యులు తెచ్చిన కల్చర్. ఓకే, ఏమంటున్నాడు, హీ కోట్స్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్స్, న్యూ ప్రాక్టీస్ వెజిటేరియన్. అట్లా ఉన్నోళ్ళు అంత మాంసం తినేటోళ్ళు ఇప్పుడు వెజిటేరియన్ తర్వాత ఇది ఇది ఎట్లా స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, బిగ్గెస్ట్ ఏమంటున్నాడు, he quotes sacred text and cites example to support this assertion. He then states that the biggest change that has taken place in the Hindu society is the diet. ఆహార అలవాట్లు మార్చుకున్నారు ఫస్ట్. Several Hindus now practice vegetarianism and follow other dietary restrictions such as not eating cow flesh. According to Ambedkar, no Hindu kills animals for food, and the non-vegetarian Hindus rely on Muslim butchers. Even the untouchable Hindus who eat beef do not kill a cow and only eat the flesh of a dead cow. He cites various texts. Okay, riddle number 14 ఏమంటున్నాడు, ఫ్రమ్ అహింస బ్యాక్ టు హింస. మళ్ళీ మధ్యలో అహింస ఉండే మళ్ళీ తర్వాత మళ్ళీ హింసకు వచ్చారు అంటున్నాడు. ఓకే, ఇట్స్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మిత్రులారా. నేను ఎంత సింపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా, మనం అంతే ఉంటుంది సబ్జెక్ట్, డీప్ సబ్జెక్ట్ అట్లే ఉంటుంది. మనం అందరికీ ఒక సామాన్యులకు అర్థమయ్యే భాషలో అంటే అది మరి సబ్జెక్ట్ అట్లుంది. మనం ఏం చేద్దాం, ఇప్పుడు వేదాలు కూర్చుని రెడ్డి చెప్తే మనం ఎంతమందికి ఎక్కుతాయి. ఓకే, ఏమంటున్నాడు, నేను వేదాలు కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా కానీ నాకు ఏం ఎక్కలే. ఓకే, సోమరసం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, నాకు ఎక్కలే. రిడిల్ నెంబర్ 14, అహింస బ్యాక్ టు హింస. ఏమంటున్నాడు, the previous chapter incomplete in the manuscript, Panchamakara. Okay, Kulluka Bhatta commented manuscript. Okay, riddle number 5, how did the Brahmins wed an ahimsak god to a bloodthirsty goddess? ఒక హింస లేనటువంటి దేవునికి, ఒక అదే శివుడికి హింసతో కూడుకున్నటువంటి ఆ యొక్క రక్తం తాగేటువంటి దేవత అయిన కాళీకి మధ్యలో బ్రాహ్మణులు ఎట్లా పెళ్లి చేసిండ్రు అనేది క్వశ్చన్ మార్క్ అంబేద్కర్ గారికి. ఓకే, అంబేద్కర్ స్టేట్స్ దట్ ఆఫ్టర్ అప్రూవింగ్ ద కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ మీట్, ద బ్రాహ్మిన్స్ రోట్ ద పురాణాస్ అడ్వకేటింగ్ యానిమల్ సాక్రిఫైసెస్. పురాణాల్లో ఉన్నదంతా జంతు బలుల గురించే. హీ కోట్స్ ద రుధిర్ అధ్యాయ, ద బ్లడీ చాప్టర్ ఆఫ్ కాళీ పురాణం, కాళికాదేవి పురాణంలో ఏముందంటే, which recommends animal and human sacrifice to please the goddess Kali. ఆ యొక్క కాళీమాతని, ఆమెను శాంతపరచడానికి, సంతృప్తి పరచడానికి జంతువులని మనుషులని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం. ఓకే, కాళీమాతది. As an example of the preservance of animal sacrifice among the Hindus, Ambedkar mentions the Kali temple in the Calcutta ఉన్న Kali temple, stating that hundreds of goats are sacrificed. రోజు వందల మేకల్ని బలిస్తారు కాళికాట్ దేవి టెంపుల్లో. He further states that the Hindus practiced human sacrifice in the past. గతంలో నరులను కూడా బలి ఇచ్చేవారు. ఇది వాస్తవం. ఓకే, ఈ బ్రాహ్మణులు ఆ దేవతలని తృప్తిపరచడానికి నరులను కూడా బలి ఇచ్చేవారు. మన తెలంగాణ ప్రాంతంలో కూడా వాళ్ళని మర్చిపోయిన వాళ్ళు బాగా బలి ఇచ్చేవారు ఈ యొక్క వైష్ణవైట్లు, నిలుబొట్టు రాజులు ఉన్నప్పుడు. ఓకే, ఈ మహబూబ్ నగర్, ఈ యాదగిరిగుట్ట ఈ ప్రాంతాల్లో వాళ్ళ గుహలలో గుళ్ళు కట్టే కల్చర్ ఉండే, వాళ్ళ పేరు మర్చిపోయిన. He further states that the Hindus practiced human sacrifice in the past. Correct. Ambedkar then quotes Asvalayana Griha Sutra. He states that Shaivites later became non-violent, but started characterizing Shiva's wife Kali as violent. He asked why Brahmins did such a thing. No answer. Appendix 1, the riddle of the Vedas and the riddle of Vedanta, the riddle of the Trimurti. Ambedkar then discusses the legend Dattatreya Murti gurinchi. Okay, birth of the god Dattatreya. In his story, wives of Trimurti, Saraswati, Lakshmi, Parvati each claim to be most chaste women. Sage Narada recounts their acts of adultery and describes Anasuya as the most chaste woman. Instead, feeling humiliated, the three women convinced their husbands to try to seduce Anasuya in order to prove Narada wrong. The husbands failed to do so. Instead, their bodies fused together, resulting in the formation of Dattatreya. Ambedkar states that this immoral story illustrates that the three
త్రిమూర్తి గాడ్స్ హ్యాడ్ ఈక్వల్ స్టేటస్ ఎట్ ఏ టైం. త్రిమూర్తులు ఒకటే ఈక్వల్ స్టేటస్ అనేది ఈ దత్తాత్రేయుని స్టోరీ ఆధారంగా మనకు తెలుస్తుంది అని అంబేద్కర్ గారు అంటున్నారు. ఓకే, అదేవిధంగా ఈ యొక్క సెడక్షన్, వాళ్ళ వైఫ్ వీళ్ళు, వీళ్ళ వైఫ్ వాళ్ళు, అంటే మనకు అర్థమైంది ఏంది ఈ స్టోరీలను బట్టి, ఆ రోజులలో ఫ్రీ సెక్స్ ఉండేది, ఎవరికి ఎవరితో అయినా సెక్స్ చేసుకునేవారు అనేది మనకు అర్థమవుతుంది ఈ పురాణాలన్నీ వింటే. ఓకే, అంబేద్కర్ దెన్ సైట్స్ వేరియల్ mythological stories said Brahma engaged in smart dharma and tantric dharma. Ambedkar discussed dogmas of Smartha Dharma was sacred. Smriti is infallibility of Vedas. Social. The riddle of women. Why did the Brahmins degrade the Indian women? ఎందుకు బ్రాహ్మణులు స్త్రీలని చిన్నగా చేశారు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, Ambedkar quotes Manu Smriti to state that Manu had low opinion of women, wanted to deprive women of the freedom they had under the Buddhist rule. Ambedkar mentions several examples of Manu's misgyny, such as according to slave-like treatment to a wife in the matter of property, allowing husband to beat his wife, prohibiting women from reading the Vedas. ఎందుకు ఆడవాళ్ళని చిన్నగా చేసేవారు అంటే నో క్వశ్చన్, నో ఆన్సర్. మరి అదే దేవతలని దేవతలుగా మొక్కినరు, మళ్ళీ అదే స్త్రీలని మళ్ళా యొక్క వస్తువులు లెక్క ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు 1% అర్థం కాదు. ఇప్పటికీ మెన్స్ట్రుయేషన్ అయితే గుళ్ళకి రానియొద్దు అనే కాన్సెప్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏమో మరి ఆ బ్లడ్డే కదా, ఏ బ్లడ్ అయినా లోపల ఉన్న బ్లడ్డే కదా బయటకు వచ్చేది. ఐ డోంట్ నో. Ambedkar states that before Manu, Indian women were considered equal to men in the status, were highly respected and had access to highest learning and education. In his support, he cites writings of scholars Panini and Patanjali and provides examples of ancient women such as Gargi and Maitreyi, among others. He quotes, monogamy was generally considered ideal. Women could seek divorce, women could remarry, and a woman was economically independent. Ambedkar, why Manu made laws restricting such rights of women? Manu ఎందుకు ఆడవాళ్ళని యొక్క వస్తువు లెక్క ట్రీట్ చేసిండు, ఆడవాళ్ళని ఈక్వల్గా ఎందుకు ట్రీట్ చేయలేదు అనేది క్వశ్చన్ మార్క్. అది రిడిల్ నంబర్ 15 అంబేద్కర్ గారు మాట్లాడుతున్నాను. ద 4 వర్ణాస్ ఆర్ ద బ్రాహ్మణ్స్ షూర్ ఆఫ్ దేర్ ఆరిజిన్. ఏమంటున్నాడు? అంబేద్కర్ డిస్క్రైబ్స్ ద వర్ణ సిస్టమ్ యాజ్ ఏ కోర్ ఫీచర్ ఆఫ్ హిందూయిజం. హిందూయిజం యొక్క ముఖ్యమైనది వర్ణ వ్యవస్థ. కన్సిడర్ టు బి ఏ డివైన్ ఆర్డర్, దేవుడు ఇచ్చింది అని చెప్తారు బ్రాహ్మణ్స్. ఈ దెన్ డిస్కసెస్, వాళ్ళని ఎప్పుడైతే లాజికల్ క్వశ్చన్ అడుగుతామో అప్పుడు ఏం చేస్తాడు బ్రాహ్మణుడు? ఇది నేను చెప్పలేదు. ఈవెన్ బ్రాహ్మణుడనే కాదు, మీరు అబ్జర్వ్ చేయండి చరిత్రలో రాజులు కూడా, ఈవెన్ ముస్లిం రాజులు కానీ అనేక మంది, ఏ రాజులైనా సరే, ఈవెన్ క్రిస్టియన్ రాజులైనా సరే, ఎప్పుడైతే లాజికల్ క్వశ్చన్ అడుగుతారో ప్రజలు అప్పుడు ఏమనే వాళ్ళు, నేను ఇది దేవుడు చెప్పిండు, ఇది దేవుడి ఆదేశం, నేను దేవుడి బిడ్డని అంటే అప్పుడు ఏమర్థం? ఇక లాజికల్ క్వశ్చన్ అడిగాము, ఇక యూ జస్ట్ ఫాలో. ప్లస్ దేవుడు చెప్పిండు కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఇక నీకు నచ్చినా నచ్చకపోయినా లాజికల్ క్వశ్చన్ అడుగు, దేవుడు చెప్పిండు కాబట్టి యాక్సెప్ట్ చేస్తావు. అట్లా చాలామంది అన్ని మతాలు ఉన్న రాజులు దేవుని పేరు చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాజ్యం వెళ్ళేవారు. దేవుని పేరు చెప్తే లాజికల్ క్వశ్చన్ అడగం, ఎందుకంటే సుప్రీం పవర్ కదా, యూ డోంట్ క్వశ్చన్. అట్లా రాజు అనేవాడు తను సుప్రీంగా ఫీల్ అయ్యేవాడు చరిత్రలో. దట్ డస్ నాట్, అది ఒక్క హిందూయిజంకే సంబంధం, అన్ని మతాల్లో జరిగింది ఇది. ఆ క్రమంలో అంబేద్కర్ గారు ఏమంటున్నారు? డివైన్ ఆర్డర్. హీ దెన్ డిస్కసెస్ వేరియస్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ వర్ణాస్, కోటింగ్ ఋగ్వేదంలో ఉన్నాయి అవన్నీ చెప్తున్నాడు. ఓకే, పురుష సూక్త, వజస్ అనే ఈ సంహిత, ఓకే, విష్ణు పురాణ, భాగవత పురాణ, హరివంశ, వాయు పురాణ. హీ నోట్స్ దట్ దీస్ టెక్స్ట్ ఆర్ ఓకే. ఏమంటున్నాడు? In fact, some of the texts offer multiple extra. Ambedkar asks why the Brahmins could not give a uniform and consistent explanation about the origin of varnas. వర్ణ వ్యవస్థ ఎట్లా వచ్చింది అనేది ఒక కరెక్ట్గా అన్ని పుస్తకాల్లో ఒకటే విధంగా ఎందుకు లేదు అనేది అంబేద్కర్ గారి వాదన. ఓకే,
Moreover, the different texts disagree about the equality of Varnas. Ambedkar states that Brahmins concocted the theory of Varnas and inserted into Rigveda, contrary to established traditions, resulting in chaos. He questions the motive of ఈ బ్రాహ్మణులు పెట్టిరు వర్ణ వ్యవస్థ అనేది అంబేద్కర్ గారు చెప్తున్నమాట. ఓకే, riddle number 17. The 4 ashramas, why and how about them. ఇది ఆశ్రమ వ్యవస్థ ఏమంటున్నాడు? బ్రహ్మచర్య అంటే యాజ్ అ స్టూడెంట్, గృహస్థ హౌస్ హోల్డ్, అండ్ వానప్రస్థ ఫారెస్ట్ డ్వెల్లర్. ఓకే, వానప్రస్థ అంటే వనము అంటే అరణ్యం, ఫారెస్ట్, వనంలో ఉండేవాళ్ళు వానప్రస్థ. ఓకే, అంటే వాడి యొక్క ప్రాపంచిక విషయాల నుంచి వదిలేసి అరణ్యంలో పోయి బతికేవాళ్ళు, అట్లాంటి వాళ్ళని వానప్రస్థ అంటారు. స్టూడెంట్కి ఉన్నప్పుడు పెళ్లి కాకముందు బ్రహ్మచర్య, అదేవిధంగా పెళ్ళి అయినోడు గృహస్థు. తర్వాత ఈ ప్రాపంచిక విషయాలన్నిటికీ నాకు సంబంధం లేదు అని చెప్పి వాడి ఒక సిద్ధాంతాన్ని ధర్మ ప్రచారం చేసేవాళ్ళు. ఇవన్నిటిని ఈ ప్రాపంచిక విషయాల గురించి వదిలేసేవాడు సన్యాసి. ఓకే, ఈ డిస్క్రైబ్స్ ద 3 features ఆఫ్ ఆశ్రమ సిస్టమ్ మెన్షన్ ఇన్ ద మనుస్మృతి. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు ద శూద్రాస్ అండ్ ఉమెన్. శూద్రులకి అదేవిధంగా మహిళలకి ఈ ఆశ్రమ వ్యవస్థకి లేదు, ఇట్స్ నాట్ ఓపెన్ అంటూ చెప్తున్నాడు. ఓకే, చాలా అందులో ఉన్న చాలా ఫీచర్స్. ద బ్రహ్మచర్య అండ్ గృహస్థ స్టేజెస్ ఆర్ కంపల్సరీ. బ్రహ్మచర్య, ఓకే, వన్ మస్ట్ ఫాలో ద 4 stages ఇన్ సీక్వెన్స్. అంబేద్కర్ క్వశ్చన్స్ ద నీడ్ ఫర్ దిస్ సిస్టమ్, పాయింటింగ్ అవుట్ దట్ వేదాస్ డు నాట్ మెన్షన్ ఇట్. వేదాలు ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి ఎక్కడా లేదు అని అంబేద్కర్ గారు అంటారు. అంబేద్కర్ దెన్ కోట్స్ ద Vashishta Dharma Sutra and Gautama Dharma Sutra, which, unlike the Manusmriti, state that a person can enter any of the ashramas without needing to go through the previous stages. ఆ వరుస క్రమంలో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ ఆశ్రమ వ్యవస్థలకైనా ఎప్పుడైనా పోవచ్చు అనేమో వశిష్ఠ ధర్మ సూత్ర, అదేవిధంగా గౌతమ ధర్మ సూత్ర చెప్తుంది. కానీ ఇది ఈ వేదాలు ఎక్కడ ఈ వర్ణ వ్యవస్థ గురించి లేదు, కానీ బ్రాహ్మణులు ఇట్లా చెప్పినరు అని చెప్తున్నాడు. అంటే ఈ బేసికల్గా ఏంది ఈ మొత్తం స్టోరీ? ఇలా నాకు చాలా ఇల్లాజికల్ క్వశ్చన్స్, కాన్ఫ్లిక్టింగ్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఉన్నాయి. ఇవే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఆ హిందూయిజంలో అన్నీ ఒకటే, అంతటా ఒకటే, ఒక యూనిఫామ్ లేదు అనేది అంబేద్కర్ గారి ఆయన క్వశ్చన్లు ఉన్నాయి. అవి నాకు కూడా ఉన్నాయి, ఎవరికైనా ఉన్నాయి. వాటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవ్వరు చెప్పలేరు. ఒక్క రామాయణం, వాల్మీకి గారు రాసిన రామాయణం మీద ఇప్పటి వరకు ఒక్కొక్క ప్రతి భాషలో 100,000 పుస్తకాలు ఎవరికి దోచింది వాడు రాసుకుంటూ పోయాడు. ఒక్కొక్క రామాయణం చదివితే ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ వస్తుంది. ఏది కరెక్ట్ అంటే నా దృష్టిలో ఒరిజినల్ వాల్మీకి రామాయణమే కరెక్ట్. మరి ఇప్పుడు ఆ ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని పక్కన పెట్టిర్రు, ఇప్పుడు ఎవరిని దోచింది దాన్ని వానికి ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. ఏం చెప్తాం? కాబట్టి ఇవన్నీ అంబేద్కర్ గారికి క్వశ్చన్స్, ఆయన యొక్క క్వశ్చన్స్. ఇలా దాన్ని తిట్టినట్ట కాదు, అది ఇట్స్ ఎ రేషనల్ థింకింగ్, ఒక హేతువాదత, ఒక యూనిఫామ్ ఉండాలరా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని మతాల్లో అది కరెక్టా తప్ప తర్వాత ముచ్చట, కానీ ఒక యూనిఫామిటీ ఉంది, ఇందులో కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్క్ అంతే. అంతకుమించి నాకైతే తిట్టినట్టు అయితే ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఇప్పటివరకు అయితే. ఓకే, the brahmachari who did not wish to marry immediately had the option to becoming okay, ఏమంటున్నాడు? riddle number 18 ఏమంటున్నాడు? Manu's madness are the Brahmanic explanation of the origin of the mixed caste. ఏమంటున్నాడు? The caste of Chandala is said by Manu to be progeny of illegitimate intercourse between a Shudra male and a Brahmin female. ఒక శూద్రుడైనటువంటి మగవాడికి, ఓకే, మేల్ అండ్ ఏ బ్రాహ్మిన్ ఫీమేల్, ఒక బ్రాహ్మణ స్త్రీకి మధ్యలో పుడితే, ఓకే, దాన్ని ఏమంటారు? ఇల్లిజిటిమేట్ ఇంటర్ కోర్స్ అంటే ఏమంటారు? వర్ణ సంకరణం జరిగింది అని అర్థం. అంటే ఆ బిడ్డ అప్పుడు అతని కులాన్ని చండాలుడిగా పిలిచిండ్రంట మనుశాస్త్ర ప్రకారం. The caste of a Chandala is said by the Manu to be the progeny of illegitimate intercourse between a Shudra male and a Brahmin female. నా సొంత కవిత్వం చెప్తలే, అంబేద్కర్ గారు రాసిందే అవుతున్నా. ఓకే, సో అది మనుస్మృతిలో చెప్పబడిందంట. చండాలుడని ఎవరిని పరిగణించారు అంటే మనుధర్మ శాస్త్ర ప్రకారం ఒక
శూద్ర మగవాడికి బ్రాహ్మణ స్త్రీకి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ కోర్స్ చేసుకుంటే సెక్స్ చేసుకుంటే వాడికి పుట్టిన బిడ్డని చండాలుడు పరిగణించే వాళ్ళంట మనుశాస్త్ర ప్రకారం. కెన్ దిస్ బి ట్రూ? ఇది నిజమా అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. ఇట్ మీన్స్ దట్ బ్రాహ్మిన్ ఉమెన్ మస్ట్ హ్యావ్ బీన్ very lax in their morality and must have had special sexual attraction for the Shudra. This is unbelievable. Okay, ఏమో ఇది నాకు అర్థం కాలే. ఈవెన్ మొన్న ఇది మన యొక్క ఈమె గురించి చదువుతుంటే కూడా, మన యొక్క ఈమె పేరు పూలే దంపతుల గురించి చదువుతుంటే కూడా, ఆమె పూలే సావిత్రిబాయి పూలే ఒక పిల్లగాన్ని అడాప్ట్ చేసుకున్నది, యశ్వంత్ అనే పిల్లగాన్ని. ఓకే, ఆ యశ్వంత్ అనే పిల్లగాడు ఎవడరా అంటే బ్రాహ్మణ స్త్రీ యొక్క విడో అయినటువంటి బ్రాహ్మణ స్త్రీ యొక్క బిడ్డ అంట. విడోకి పుట్టిన బిడ్డని చంపేసే వాళ్ళు అంట ఆ రోజులో. మరి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన విడోల గురించి ఎందుకు ఇది ఇదే అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ బ్రాహ్మణ స్త్రీలని సమాజంలో ఫస్ట్ నుంచి ఎక్సెప్షన్ ఇచ్చిర్రు అనేది మనకు అర్థమవుతుంది మిగతా స్త్రీల కంటే. అంటే దే హ్యాడ్ మోర్ ఫ్రీ సెక్స్ దాన్ అదర్ ఉమెన్. బీసీ ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే బ్రాహ్మణ స్త్రీలుకి మోర్ ఫ్రీడమ్ ఇచ్చిర్రు ఈ యొక్క శాస్త్ర ఇక్కడ ఈ చరిత్రలో అనేది మనకు అర్థమవుతుంది. దే కుడ్ విడో అయినా సరే, ఎవరైనా సరే, ఏ ఏజ్లో ఉన్నా సరే, ఏ స్టేటస్లో ఉన్నా సరే, దే యూస్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎనీబడి. బ్రాహ్మణ స్త్రీలు, మిగతా స్త్రీలకు ఆ ఫ్రీడమ్ లేకుండే అనేది మనకు అర్థమవుతుంది. ఏమంటుండో, ఇట్ మీన్స్ దట్ బ్రాహ్మిన్ ఉమెన్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ లాక్స్ ఇన్ దేర్ మొరాలిటీ అండ్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ స్పెషల్ సెక్సువల్ అట్రాక్షన్ ఫర్ ద శూద్ర. ఓకే, దిస్ ఈజ్ అన్బిలీవబుల్. సో వాస్ట్ ఈజ్ ద చండాలా పాపులేషన్ దట్ ఈవెన్ ఇఫ్ ఎవ్రీ బ్రాహ్మిన్ ఫీమేల్ వాజ్ ఎ మిస్ట్రెస్ ఆఫ్ ఏ శూద్ర, ఇట్ కుడ్ నాట్ అకౌంట్ ఆఫ్ వాస్ట్ నంబర్ ఆఫ్ చండాలాస్ ఇన్ ద కంట్రీ. ఓకే, బిఆర్ అంబేద్కర్ ఇన్ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఆ యొక్క పూజారులు కానీ బ్రాహ్మణ వాళ్ళ హస్బెండ్లను చేసుకున్నా కానీ, వాళ్ళ బ్రాహ్మణ హస్బెండ్ బ్రాహ్మణ వైఫ్ ఉన్నప్పటికీ ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క వాళ్ళకి వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ భర్తలు సరిగ్గా మన చరిత్రను అర్థం చేసుకునే నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఆ సిచ్యువేషన్ని. ఓకే, ఈవెన్ రాజుల కాలంలో కూడా రాజు ఏం చేస్తాడు, వానికి 50 మంది 100 మంది భార్యలు ఉండేవారు. ఓకే, అఫీషియల్గా 7 8 పట్టపురాణులు ఉండేవారు. వారు కాకుండా వానికి ఎవరు అందంగా అనిపించారో, ఎవరికి కావాలంటే వాళ్ళతో సెక్స్ చేసేవాడు. ఆ విధంగా ఏమైపోయేది, ఆ స్త్రీతోటి 1 సారి 2 సార్లు 4 సార్లు చేస్తాడు వాని జీవితంలో. ఎందుకంటే వానికి రోజు కొత్త స్త్రీతోటి వానికి ఎవరు కొత్తగా అందంగా అనిపిస్తే వాళ్ళు ఓకే మోజు తీరిపోయేది. మరి ఆ స్త్రీ మన రాజు భార్యగా రాజు యొక్క ఉన్నప్పుడు వేరే వాడు చేసుకోలేడు. మరి ఆమె జీవితాంతం కోరికలు చంపుకొని ఉంటుందా? ఉండదు. అఫీషియల్గా రాజుకి భార్య, కానీ రాజుల భార్యలు ఎంతోమంది యొక్క నౌకర్లతోటి, అనేక మందితోటి, ఆ సిపాయిలతోటి, అనేక మందితోటి ఈ యొక్క సెక్స్ చేసేవారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అక్కడ ఈ శాస్త్ర ప్రకారం సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే, ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీకి ఆమె తన కోరికలు తీర్చుకోవడం, ఇప్పటిలెక్క ఈ యొక్క ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ సిస్టమ్ ఇంత పకడ్బందీ లేకుండే ఆ రోజులలో కాబట్టి, ఓకే ఈ కాన్సెప్ట్ లేకుండే కాబట్టి బ్రాహ్మణ స్త్రీకి వేరే వాళ్ళతోటి, బ్రాహ్మణుడు కాకుండా వేరే వాళ్ళతోటి సెక్స్ చేసినప్పుడు పుట్టిన బిడ్డల్ని చండాలురు అని పిలిచేవారు. మరి వీళ్ళని వర్ణ సంకరణం జరిగింది కాబట్టి వీళ్ళని ఊరుకు దూరంగా పెట్టడము, అన్నిటికి దూరంగా పెట్టడం స్టార్ట్ చేశారు అనేది మనశాస్త్రంలో ఉంది. ఇది కరెక్టా అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. నాకు మీరు చెప్పాలి. ఓకే, ఏమంటున్నాడు, ఇది మనుస్మృతి గివ్స్ లిస్ట్ ఏమంటున్నాడు, అంబేద్కర్ డిస్కసెస్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ కాస్ట్ మెన్షన్డ్ ఇన్ ద మనుస్మృతి దట్ దెన్ ఫోకసెస్ ద డిస్కషన్ ఆఫ్ ద మిక్స్డ్ సంకర అదే వర్ణ సంకరమైనది. సంకర అంటే అదే మిక్స్ అయింది, మిక్స్డ్ కాస్ట్. మనుస్మృతి గివ్స్ ఏ లిస్ట్ ఆఫ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ మిక్స్డ్ కాస్ట్ పర్సంటేజ్ అండ్ క్లాసిఫైస్ దెమ్ యాజ్ అనులోమ అంటే అక్సెప్టబుల్ అండ్ ప్రతిలోమ కండెమ్డ్ unacceptable. For example, the child of a Vaishya father and a Kshatriya mother is called Magadha and is classified as Pratiloma. Later authors have made several additions to the list. అంటే ఒక వైశ్య మదర్కి క్షత్రియ ఫాదర్కి పుట్టిన బిడ్డని ఏమంటారు, మగధ అనేటోళ్ళు అంట. ఓకే, అది ప్రతిలోమ అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేవారు కాదంట, ప్రతిలోమ. ఓకే.
condemned. Ambedkar notes that Manu does not list all the possible combinations of mixed caste percentages and wonders if he was afraid of mentioning certain combinations for some reason. He also states that some of the mixed caste names in the list appear to be fictitious. Plus, Manu and other authors disagree over several mixed caste combinations. For example, the child of Vaishya father and a Kshatriya mother is called Ayogava in the Aushasana Smriti and Pukkasa in Brihad Vishnu Smriti. Okay. Ambedkar describes Manu's explanation of the origin of mixed caste is historically inaccurate, giving several examples. For example, the Magadhas were the residents of Magadha region, not people of mixed Vaishya and Kshatriya origin. Ambedkar accuses Manu and later authors of perverting history and defaming respectable tribes as bastards. He questions the reason behind this madness, stating that Brahmins' attempts to impose the Varna system rules against the mixed caste marriages must have failed, and Manu had to invent explanations for the existence of the larger number of castes that did not fit in the any of the four Varnas. Ambedkar states that if the Manu is right in ascribing the origin of the populous Chandala caste to the illegitimate sexual intercourse between a Shudra males and Brahmin females, such forbidden relationship must have been very common. అంటే అంత మనుగారు అంత చండాలుడు అని చెప్పి అంత స్పెసిఫిక్గా రాస్తున్నారు. అంటే ఆ రోజులలో బ్రాహ్మణ స్త్రీకి శూద్ర మగవాడికి మధ్యలో రెగ్యులర్గా రిలేషన్షిప్స్ ఇల్లీగల్ అఫేర్స్ రిలేషన్షిప్స్ ఉండేటి అనేది మనకు అర్థమవుతుంది అనేది అంబేద్కర్ గారు అంటారు. ఓకే. అంబేద్కర్ వండర్స్ ఇఫ్ మను రియలైజ్ దట్ హీ వాస్ అసైనింగ్ an ignoble origin to a vast number of people of this country, leading to their social and moral degradation. Okay. అంటే బేసికల్గా ఏం లేదు, ఆ యొక్క బ్రాహ్మణులు పెట్టిన రూల్స్ పాటించకపోతే వాని చండాలుడు, వాని అంటరాని వాడు, వాని వెలివేసిరు. సింపుల్ మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు రాజులు కూడా యొక్క వాళ్ళు ఏదైనా పాటించకపోతే కొంతమంది రాజులేమో ఇది ఇంకా ఒక నేరం కంటే పెద్ద నేరం చేస్తేనేమో శిక్షించేవారు, తలలు ఎగరేసేవారు. కానీ వాళ్ళని ఓకే వాడు తప్పు చేసిండు కానీ ఇది చంపకుండా ఏం చేసేవాళ్ళు, వెలివేసేవారు. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో కానీ ఇప్పుడు వెలివేస్తారు. వాళ్ళని తప్పు చేస్తే వెలివేస్తారు. వెలివేసిన వాళ్ళనే అంటరాని వాళ్ళు అన్నారు, చెండాలు అన్నారు, లేకపోతే దళితులు అన్నారు అనుకోవాలి ఇప్పటి భాషలో. ఓకే. అంటే ఆ రూల్స్ పాటించని వాళ్ళని వాళ్ళు బ్రాహ్మణుడు పెట్టిన రూల్స్ పాటించని వాళ్ళని వెలివేసారు. సింపుల్. వెలివేసిన వాళ్ళే దళితులు అయినా అంటరాని వారే. వాళ్ళని అందుకోసం నేను చెప్పిన రూల్స్ పాటించలేదు కాబట్టి ఇప్పుడు ఏమంటారు కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు అమెరికా భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా దేశము అమెరికా చెప్పిన రూల్స్ పాటించకపోతే ఏం చేస్తాడు అమెరికా వాడు? శాంక్షన్స్ పెడతాడు. ఓకే. వాళ్ళ మీద రూల్స్ పెడతాడు, నిబంధనలు పెడతాడు. ఇరాన్ మీద పెట్టినట్టు మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తే, భారతదేశం న్యూక్లియర్ టెస్ట్ చేస్తే మన మీద ఆంక్షలు పెట్టినట్టు, అప్పుడు ఆ రాజు కానీ ఆ రాజు చెప్పినట్టు, ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టు, ఆ యొక్క మనుశాస్త్రంలో చెప్పినట్టు పాటించకపోతే వాళ్ళని వెలివేసేవారు, ఊరికి దూరంగా పెట్టేవారు. వారు వాళ్ళని అంటరానిగా చూసేవారు. వారికి నీళ్ళు అందరు వచ్చే గుళ్ళకి రానిచ్చేవాళ్ళు కాదు, అందరు తాగే బాయిలకి రానిచ్చేవారు కాదు, వెలివేసేవారు. ఆ వెలివేసిన వారిని దళితులు అని అనడం స్టార్ట్ చేశారు సింపుల్ భాషలో. దాని అర్థము వాళ్ళకేదో ఆ గజ్జి ఉందో అంటుకోవద్దో అది కాదు అక్కడ పాయింట్. వెలివేయడం అంటే రాజు చెప్పిన చట్టాలను పాటించకపోవడం వల్ల వెలివేసారు. వెలివేసిన వారిని చండాలురు లేదా ఇప్పుడు ఇది అట్లా స్టార్ట్ అయింది. ఓకే. Riddle number 19. The change from the paternity to maternity. Why did the Brahmanas wish to gain by it? What did the Brahmins wish to gain by it? అంటే పితృస్వామ్యం నుంచి మాతృస్వామ్యంలోకి ఎట్లా వచ్చింది ఈ బ్రాహ్మణులు, దానివల్ల వచ్చిన లాభం ఏంది అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. ఓకే.
ఏమంటున్నాడు, అంబేద్కర్ డిస్కసెస్ ద 8 types of marriage and 13 types of sons recognized as in Hindu law. He describes many of these relationships euphemisms for the seduction and rape. For example, ఏమంటుండు, ఏ పైశాచిక మ్యారేజ్ అంట, అంటే రేప్ చేసిన దాన్ని, and described lawful for Vaishya and Shudra, and described as lawful for Vaishya and Shudra. He also states that the existence of these categories shows that Brahmin attempts to restrict the society to only certain types of permissible marriages had failed. Okay. Ambedkar states that Manu had few changes to prevalent social norms while establishing rules. Okay. For example, Manu excludes certain types of sons, such as those born out of Shudra women, from inheritance. Ambedkar also said that before Manu own, okay, only one assistant. Moreover, the male head of the family, not biological father, owned the illegitimate rights of his wife. Okay. Number 20. ఏమంటుండు, riddle number 20. ఏమంటుండు, కలి వర్జ్య ఆర్ బ్రాహ్మణిక్ ఆర్ట్ ఆఫ్ సస్పెండింగ్ ఆపరేషన్ ఆఫ్ సిన్ వితౌట్ కాలింగ్ ఇట్ ఏ సిన్. పాపాన్ని పాపం కాదు అని బ్రాహ్మణుడు ఎట్లా అంటాడు అనేది క్వశ్చన్ మార్క్. అంబేద్కర్ డిస్కసెస్ ద డాగ్మా ఆఫ్ కలి వర్జ్యం అంటాడు కదా ఆ టైం. ఓకే, విచ్ ఈస్ కోడిఫైడ్ ఇన్ ద ఆదిత్య పురాణ. ఏమంటున్నాడు, ఆదిత్య పురాణంలో ఏముంది, అకార్డింగ్ టు దిస్ డాగ్మా సర్టెన్ ప్రాక్టీసెస్ ఆర్ ఫర్బిడెన్ ఇన్ ద కలియుగంలో అంటే కరెంట్ ఏజ్లో కొన్ని ఆచారాలని మనం అలో చేయరంట, బట్ పర్మిసిబుల్ ఇన్ ద అదర్ యుగాస్, వేరే యుగాల్లో. అంబేద్కర్ లిస్ట్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ కస్టమ్స్ ఇంక్లూడింగ్ విడో రీమ్యారేజ్ అండ్ సాక్రిఫిషియల్ కిల్లింగ్ ఆఫ్ కౌస్, గోవధ కానీ, గోమేధ కానీ, లేకపోతే ఈ యొక్క విడోలకి పెళ్లిళ్ళు చేయడం కానీ, ఇతర వేరే వాటిలలో ఉండే కానీ ఈ కలియుగంలో లేవు. The Kali Varjya dogma forbids these practices but does not condemn them and or provide any reason for the. అంటే ఏమర్థమైంది, ఎప్పుడే మనకి యొక్క యుగాలు అనే కాన్సెప్ట్ అనేది అర్థం ఏమొచ్చింది, ఎప్పుడైతే ప్రజల ఆలోచనలు మారినాయో, ప్రజల యొక్క మారినాయో, అప్పుడు కొత్త యుగం అనే పెట్టిండు. అంతే పెట్టి పాత చట్టాలు వర్తించాయి, ఇక నుంచి ఈ కొత్త చట్టాలు అని చెప్పడానికి కొత్త యుగం అని స్టార్ట్ చేశాడు. అంతే ఈ యొక్క యుగం కాన్సెప్ట్. అంబేద్కర్ స్టేట్స్ దట్ దీస్ ప్రాక్టీస్ అంటే ప్రజలకి ఇండైరెక్ట్ ఏం చెప్తుండు, పాత పుస్తకం అది పాతది, అది వద్దు అని చెప్పడానికి అది యుగం అనేది స్టార్ట్ చేసిండు, కొత్త టైం, ఫ్రమ్ నవ్ ఆన్ న్యూ ఎరా అనేది చెప్తున్నాడు. అంబేద్కర్ స్టేట్స్ దట్ దీస్ ప్రాక్టీస్ ఆర్ నాట్ ఇమ్మోరల్, సిన్ఫుల్ ఆర్ అదర్వైజ్ హార్మ్ఫుల్ టు సొసైటీ అని ఏమంటుండు, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ అలౌడ్ ఇన్ ద other yugas. He asks, why did the Brahmins came up with this technique of forbidding a practice without condemning it? ఎందుకంటే పెట్టింది బ్రాహ్మణుడే కాబట్టి మళ్ళీ వీటిని మార్చి కొత్తవి పాటించమని చెప్పేది బ్రాహ్మణే కాబట్టి పాతవి తప్పు అని అనకుండా కొత్త యుగం స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. ద రిడిల్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ ఏమంటున్నాడు, దీస్ ఎక్స్ప్లెనేషన్స్ ఓకే జస్టిఫైయింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వర్ణాశ్రమ ఆర్ లైక్ ద ఎఫ్యూజన్స్ ఆఫ్ ద ఏమంటున్నాడు, ఓకే కంపల్సరీ మ్యాట్రిమోనీ. ఓకే పొలిటికల్ ఏమంటుండు, రిడిల్ నెంబర్ 21 ఏమంటుండు, ద థియరీ ఆఫ్ మన్వంతర ఏమంటుండు. అంబేద్కర్ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ మన్వంతర యాజ్ అన్ అన్డెమోక్రాటిక్ గవర్నమెంట్ రన్ బై ఏ కార్పొరేషన్ comprising an officer called Manu, an officer called Indra, and the 7 sages called Saptarishis. He then quotes Vishnu Purana passages describing the past, current and future Manvantaras. He notes that according to the Vishnu Purana, Brahma created Swayambhuva Manu, the first Manu, and his wife Shatarupa from himself. Ambedkar asks if this means that Brahma was the hermaphrodite, and if the first Manu married his sister, Ambedkar then quotes Manusmriti passages that describe the creation of the world and creation of the sacred law by Swayambhuva Manu. He asks if Swayambhuva Manu was the only Manu who created the eternal law, or if each Manvantara had its own laws. అంటే ఇవన్నీ అంబేద్కర్ గారికి కాదు, ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి ఇవి. నాకు కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అంబేద్కర్ గారి లెక్క, నాకు సమాధానం దొరకదు వాటికి.
కాబట్టి మనం ఎక్కువ ఆలోచించవద్దు. ఓకే, రిడిల్ నెంబర్ 22. బ్రహ్మ ఈజ్ నాట్ ధర్మ, వాట్ గుడ్ ఈజ్ బ్రహ్మ? బ్రహ్మ ఈజ్ నాట్ ధర్మ. ఓకే, ఏమంటున్నాం? అంబేద్కర్ మెన్షన్స్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, డిస్కసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీ ఇంటెండ్స్ టు కోట్. ఏమంటున్నాం అంబేద్కర్ గారు? శాంపుల్ ఆఫ్ అంబేద్కర్స్ హ్యాండ్ రైటింగ్ ఫ్రమ్ ద రిడిల్స్ ఇన్ హిందూయిజం manuscript. What is more ridiculous is the teaching of great Shankaracharya. For it, the Shankaracharya who taught there is Brahma and this Brahma is real and that it pervades all. Okay, blah, blah, blah. Only a lunatic could be. Ambedkar says that religion of society is the promotes division of Varna, Brahmanism. He states that Brahmanism had greater potential. No clue. Riddle number 23. ఏమంటుండు? కలియుగ. Why the Brahmans made it unending? ఏమంటుండు? Ambedkar described the concept of Kaliyuga, stating its characteristic. He discusses various theories about the original meaning of term Yuga, the different dates proposed for the start of the Kaliyuga. Garga Siddhanta, the Mahabharata and Vishnu Purana. Ambedkar urges that Kali Yuga lasted for 1,000 years and ended in 2nd century CE. 1,000 years Kali Yuga CE. He states that Brahmins later claimed that Kali Yuga has not ended and invented various explanations to support this claim. For example, they say it's supposed to last for 1,000 divine years with one divine being on. No clues. Ambedkar states that Vedic religion was full of barbaric and obscene observances such as human sacrifice, worship of the genitals, skambha, and Ashwamedha rite of inserting the penis of a dead horse into a queen's vagina. He portrays the ancient Aryan society as immoral, giving examples of gambling such as Pandavas putting their wife Draupadi at a stake, alcoholism including soma intoxication, promiscuity including incest and sale of women, polygamy and polyandry and niyoga. Ambedkar quotes several texts in his support, stating that even Brahmins, rishis and devas engaged in this. Ambedkar states that the instance of immorality had taken place before start of Kali Yuga, which looks better from the moral perspective. Ambedkar asks if the Brahmins extended Kali Yuga to blackmail Shudra kings by destroying their subjects. ఏం లాజిక్ ఏం చెప్పలేం. ఏమంటున్నాడు? రిడిల్ నెంబర్ 24. ద రిడిల్ ఆఫ్ ద కలియుగ. ఏమంటాడు? Quoting various texts, Ambedkar discusses various Hindu units of time. Ambedkar states that the names of 4 yugas derive from the gambling related terms and their meaning changed over time. Ambedkar asks, why did the Brahmins invented the theory of Kali Yuga and described it as the age of degradation? He states that according to Brahmins, only the Brahmin and Shudra Varnas exist in the Kali Yuga. He also discusses Kali Yuga and Kali Varja, earlier described in the riddle number 20. Ambedkar asks why the Brahmins invented these concepts. No clue. మెయిన్గా ఇక్కడ ఎక్కువ ఇది కాన్ఫ్లిక్ట్ చేస్తుంది ఇది ద రిడిల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ గురించి. అందరూ మిగతా వాటిని అంబేద్కర్ అడిగిన వాటికి మిగతా వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు, ఇలా హిందుత్వవాదం అని చెప్పుకుంటే వాళ్ళ దగ్గర. సో ఇక్కడ రాముణ్ణి కృష్ణుని యొక్క అవమానించిండు అంబేద్కర్ గారని అంటారు. ఎంతవరకు నిజం అనేది పరిశీలిద్దాం. ఓకే, పార్ట్ 1 రాముని గురించి. అంబేద్కర్ గారు ఏమంటారు? Ambedkar summarizes the story of Valmiki's Ramayana, stating that Rama's birth was marked by general debauchery. According to the Ramayana, Rama's father Dasharatha performed a Putreshti Yagna, Putrakameshti Yaga or Yagna ritual in which the sage Shringa gave Pindas to Dasharatha's wives. The god Vishnu was born as Rama to one of the wives as a result. Ambedkar describes this birth as unnatural and states that the story is possibly an euphemism
for Shringa being the biological father of Rama. He states that according to Ramayana, its various characters such as Vanaras were born when at Brahma's command the gods engaged in the wholesale acts of fornication with the Apsaras from whom Ambedkar describes as prostitutes, unmarried women and wives of other beings. According to Valmiki's Ramayana, Rama's wife Sita was found by a farmer in a field. Ambedkar states that according to Valmiki's Ramayana, Rama's wife Sita was found by a farmer in a field as a baby and presented to King Janaka, who adopted her. Okay, Ambedkar finds this story unconvincing and instead refers to Buddha Ramayana, Dasharatha Jataka, according to which Sita was the sister of Rama. He states that Buddha Ramayana story seems more natural and not inconsistent with the Aryan rules of marriage. If true, the incestuous marriage of Rama and Sita should not be regarded as an idea. Ambedkar disputes Ramayana's characterization of Rama as virtuous and illustrious man, stating that he is not worthy of deification. He calls Rama's modern characterization as monogamous man incorrect, stating that Valmiki refers to many wives of Rama in the Ayodhya Kanda. Ayodhya Kandalo రామునికి అనేక మంది భార్యలు అనేది ఉంది అని చెప్తున్నాడు అంబేద్కర్ గారు. ఓకే, అంటే ఇప్పుడు రాముని చెప్తున్నాడు. నేనేమో ఆశ్చర్యపోతలేను. ఆ కాలంలో ఈ మన రాజులకి ఇంతమంది భార్యలు ఉన్నప్పుడు నేనేమో ఆశ్చర్యపోతలేను. ఈవెన్ అది మన యొక్క రావణాసురుని గురించి సుందరకాండలో హనుమంతుడు పోయినప్పుడు ఏం చూసిండు హనుమంతుడు అంటే ఎంతమంది భార్యలు, ఎంతమంది స్త్రీలతోటి అతను యొక్క బట్టలు లేని స్త్రీలను చూసినా ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా సుందరకాండలో. రావణాసురునికి ఉన్నప్పుడు మిగతా వాళ్ళకు ఉండదని వాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది? ఒకటే మనకు అర్థమవుతుంది, ఆ రోజులలో మగవాడి రాజ్యం నడిచింది. వాడికి ఎవరితోటైనా, ఆడవాళ్ళైనా అట్లనే ఉండే, ఎవరైనా ఎవరితోటైనా అది ఫ్రీ సెక్స్ అనేది వెరీ కామన్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఫ్రీ లిక్కరు, ఫ్రీ సెక్స్, ఎవరికి నచ్చినట్టు వాడు బతికిండు అప్పుడు ఆ రోజులలో. ఈ రూల్స్, నియమాలు, నిబంధనలు తర్వాత వచ్చినాయి, మొదట్లో లేవు అనేది అర్థమవుతుంది. సో రామునికి ఎంతమంది అనేది అక్కడ ఈ డిస్కషన్ అనవసరం. ఆ రోజుల దాన్ని ఈ రోజులో కంపేర్ చేసుకోవడం అనవసరం అది. ఓకే, డిస్క్రైబింగ్ హిస్ మిస్ట్రీట్మెంట్ ఆఫ్ వాలి అండ్ సీత. వాలిని కానీ సీతని కానీ సరిగ్గా ట్రీట్ చేయలేదు రాముడు అనేది అంబేద్కర్ గారు అనేది. ఓకే, హీ డిస్క్రైబ్స్ రామాస్ కిల్లింగ్ ఆఫ్ వాలి యాజ్ ఏ కవర్డ్లీ యాక్ట్ అండ్ అన్ప్రొవోక్డ్ ప్రీమెడిటేటెడ్ మర్డర్. వాలిని చంపడం అనేది అది మరి రాముడు ఎట్లా న్యాయం చేసినట్టు అవుతుంది అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్. Ambedkar notes that after killing his wife's capture, Rama did not immediately visit her. Ambedkar notes that after killing his wife's Ravanani చంపిన తర్వాత రాముడు ఇమ్మీడియట్గా సీతను కలవలేదు. ఇన్స్టెడ్ స్పెండింగ్ టైమ్ ఆన్ అదర్ టాస్క్ సచ్ యాజ్ కొరోనేషన్ ఆఫ్ విభీషణ్ని పట్టాభిషేకం చేసిండు తప్ప సీతను కలవలేదు అని చెప్తున్నాడు. When he finally met Sita for the first time in several months, he told her that he had killed Ravana to recover his honor and not for her sake. ఆమె సీతమ్మని పొందడానికి నేను రావణ్ణి చంపలేదు, రావణాసురుడు ఇతని భార్యను ఎత్తుకుపోయిండు అని రామునికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆ చెడ్డ పేరుని పొడగొట్టడానికి చంపిన అనేది అందులో ఉంది అంటాడు. అంటే సీతని సరిగ్గా ట్రీట్ చేయలేదు రాముడు అనేది అంబేద్కర్ గారు చెప్పేది. Rama then doubted Sita's chastity, stating that Ravana would not have failed to have sex with her. A dejected Sita declared that she would have committed suicide before meeting him if she was aware of such thoughts of Rama. Okay. After Sita proved her chastity by a fire test, Rama took her back to capital Ayodhya. ఏమంటు ఇక్కడ ఇది ఈ స్టేట్మెంట్ ఏమంటుండు, రామా దెన్ డౌటెడ్ సీతాస్ చేసి రాముడు సీత యొక్క శీలాన్ని మీద శంకించిండు.
ఎందుకంటే రావణునితో ఆమె ఏమన్నా చేసిందేమో అనేది రామునికి అనుమానం వచ్చింది. స్టేటింగ్ దట్ రావణ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్ టు హ్యావ్ సెక్స్ విత్ హర్. ఏ డిజెక్టెడ్ సీత, బాధపడినటువంటి సీతమ్మ తల్లి ఏమని చెప్పి డిక్లేర్డ్ దట్ షీ వుడ్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ బిఫోర్ మీటింగ్ హిమ్ ఇఫ్ షీ వాజ్ అవేర్ ఆఫ్ సచ్ థాట్స్ ఆఫ్. రాముడికి ఇట్లా ఆలోచించి ఉంటే, నాకు ముందే తెలిసి ఉంటే, రాముడిని కలవక ముందు నాకు రాముడు ఇట్లా ఆలోచిస్తుండు, నేను రావణునితో ఇట్లా చేసిన అని రామునికి నా మీద అనుమానం ఉంది అని నాకు తెలిసి ఉంటే ముందే, రాముడు నా దగ్గర రాకముందే నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని అని సీతమ్మ బాధపడుతూ అన్నమాట. ఓకే, అయితే ఏమంటున్నాడు, ఆఫ్టర్ సీతా ప్రూవ్డ్ హర్ చాస్టిటీ బై ఎ ఫైర్ టెస్ట్, అగ్నిలో దూకిన తర్వాత రామా టుక్ హర్ బ్యాక్ టు క్యాపిటల్ అయోధ్య. అప్పుడు రాముడు అయోధ్యకు తీసుకువేయండు. ఓకే, అగ్ని పరీక్ష తర్వాత. వెన్ సీతా బికేమ్ ప్రెగ్నెంట్, ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత రామా అబాండెన్ హర్ బికాస్ ఆఫ్ పబ్లిక్ రూమర్స్ దట్ షీ వాజ్ క్యారింగ్ రావణాస్ చైల్డ్. ఆల్దో హీ వాజ్ పర్సనల్లీ కన్విన్స్డ్ ఆఫ్ సీతా చాస్టిటీ. సీత యొక్క శీలాన్ని పరీక్షించి అగ్ని పరీక్ష చేసినాక తీసుకుపోయినప్పటికీ ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ఓకే, గర్భం దాల్చిన తర్వాత ఇందులో ఈమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ రావణాసురుని బిడ్డ అని ప్రజలు అనుకుంటుంటే అది విని రాముడు బాధపడి, ఓకే, ఆమెను తీసుకుపోయి అడవిలో వదిలేసి వచ్చాడు. ఓకే, అకార్డింగ్ టు అంబేద్కర్, హిందూస్ సైట్ దిస్ ఇన్సిడెంట్ టు పోర్ట్రే రామ యాజ్ ఏ డెమోక్రాటిక్ కింగ్, ఆర్గ్యూయింగ్ దట్ హీ కేర్డ్ అబౌట్ ద పబ్లిక్ ఒపీనియన్. ఓకే, ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్కి అంత విలువ ఇచ్చిండు రాముడు అంటారు. కానీ హవెవర్ ఇట్ ఓన్లీ ప్రూవ్స్ దట్ హీ వాజ్ కవర్డ్లీ అండ్ వీక్ మోనార్క్ హూ కేర్డ్ మోర్ అబౌట్ హిస్ నేమ్ అండ్ ఫేమ్ రాదర్ దాన్ డూయింగ్ ద రైట్ థింగ్ యాజ్ ఎ కింగ్ అండ్ యాజ్ ఎ హస్బెండ్. ఒక రాజుగా, ఒక భర్తగా అతను చేయాల్సింది చేయలేదు, కేవలం తన పేరు కోసం, పేరు ప్రతిష్టల కోసం మాత్రమే పాకులాడిండు రాముడు అని అంటాడు అంబేద్కర్ గారు. ఓకే, అంటే ఇవన్నీ బట్టి నాకు అట్లా అర్థమవుతుంది అంటాడు అంబేద్కర్ గారు. ఓకే, రామా దెన్ ట్రిక్డ్ సీతా ఇంటూ విజిటింగ్ ద హెర్మిటేజ్ ఆఫ్ వాల్మీకి అండ్ హ్యాడ్ లక్ష్మణ అబాండన్ హర్ దేర్. అడవిలో వదిలేసి వచ్చిండు ఇది వాల్మీకి దగ్గర లక్ష్మణుడు. సీతా గేవ్ బర్త్ టు హిస్ 2 sons దేర్ బట్ హీ నెవర్ విజిటెడ్ దెమ్. ఆఫ్టర్ 12 years హీ ఇన్వైటెడ్ మెనీ సేజెస్ టు యజ్ఞ బట్ డిడ్ నాట్ ఇన్వైట్ వాల్మీకి. అందరు యొక్క ఋషులని ఆహ్వానించండి కానీ వాల్మీకి గారిని ఆహ్వానించలేదు రాముడు 12 ఏళ్ల తర్వాత. నెవర్ ద లెస్ వాల్మీకి అరైవ్డ్ దేర్ అండ్ ఇంట్రడ్యూస్ హిమ్ టు హిస్. అయినప్పటికీ వాల్మీకి మహర్షి వచ్చి తన కొడుకులను ఇద్దరిని అతనికి రామునికి పరిచయం చేసిండు అని చెప్తున్నాడు. లేటర్ సీతా ఆల్సో విజిటెడ్ హిమ్ బట్ ప్రిఫర్డ్ టు డై బై బరీయింగ్ హర్ సెల్ఫ్ ఇన్ టు ద ఎర్త్ రాదర్ దాన్ రిటర్నింగ్ టు రామ. ఇవన్నీ చూసి ఆమె ఇతని యొక్క శీల శంకించుడు ఇవన్నీ భరించలేక తను ఏది భూమిలోకి వెళ్ళిపోయింది, లేదా భూమిలో తను ప్రాణత్యాగం చేసింది. రాముని దగ్గర రావాలనిపించలే. అంబేద్కర్ డిస్క్రైబ్స్ రామాస్ ట్రీట్మెంట్ ఆఫ్ సీత యాజ్ క్రియల్. రాముడు భార్యని అంత ఏమంటారు ఈ యొక్క తన పేరు ప్రతిష్టల కోసం చాలా ఇబ్బందులు పెట్టిండు. అర్థమైందా? అంబేద్కర్ గారు అనమాట. అంటే భార్యని సరిగ్గా ట్రీట్ చేయలేదు అనేది మాట. నెక్స్ట్, అంబేద్కర్ డిస్కసెస్ రామ యాజ్ ఎ కింగ్. Ambedkar states that Valmiki detailed descriptions of Rama's daily life do not digest that he was involved in administration or attended to public affairs. Instead, Rama spent on ఏది ప్రజలతో గడపాల్సింది, పరిపాలన గురించి డిస్కషన్ చేయాల్సింది, కానీ అట్లా చేయలేదు రాముడు అని చెప్తున్నాడు. ఏమంటాడు, ఇన్స్టెడ్ రామా స్పెండ్ టైమ్ ఆన్ రిలీజియస్ రైట్స్. అంటే ఈ యొక్క క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఎక్కువ చేసేవాడు. ఎంజాయింగ్ కంపెనీ ఆఫ్ కోర్ట్ జస్టిస్ అండ్ విమెన్. స్త్రీలతో ఎక్కువ గడిపేవాడు. డ్రింకింగ్ తాగేవాడు. ఈటింగ్ అంటే తినేవాడు, అంటే ఇంక్లూడింగ్ ఫ్లెష్, మాంసం తినేవాడు. ఇన్ ఏ సపోర్ట్ అంబేద్కర్ సైట్స్ ఉత్తరాఖండ. అంబేద్కర్ స్టేట్స్ దట్ రామాయణ మెన్షన్స్ ఓన్లీ ద ఇన్స్టెన్స్ ఆఫ్ రామా లిస్నింగ్ టు ఏ పబ్లిక్ గ్రీవెన్స్. ద ఎపిసోడ్ ఆఫ్ శంభూకుని గురించి ఏమంటున్నాడు, అకార్డింగ్ టు దిస్ స్టోరీ ఏ బ్రాహ్మణ్ బ్లేమ్డ్ ద ప్రీమెచ్యూర్ డెత్ ఆఫ్ హిస్ సన్ ఆన్ ఎ సిన్ కమిటెడ్ ఇన్ రామాస్ కింగ్డమ్. ఆఫ్టర్ కన్సల్టేషన్స్ రామా కంక్లూడెడ్ దట్ దిస్ సిన్ వాజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సేక్రెడ్ తపస్య బై శంభూక ఏ శూద్రుడు తపస్సు చేయడం వల్ల ఇది జరిగింది. అంటే ఒక బ్రాహ్మణుడు హత్యకు గురి అయిందంటే రాముడు ఏం చేస్తాడు, ఉత్తరాఖండలో చెప్పిన ప్రకారం
రాముడు అతన్ని చంపేస్తాడు అన్నట్టు, శంభూకుని, ఒక బీసీ శూద్రుని. ఓకే, అకార్డింగ్ టు ద సేక్రెడ్ లా ధర్మం ప్రకారం ఓన్లీ ద అప్పర్ క్లాస్ ద్విజ ట్వైస్ బార్న్, ద్విజ అంటే బ్రాహ్మణ్, పీపుల్ కుడ్ పర్ఫార్మ్ తపస్య, బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేయాలి, శూద్రులకి చేయడానికి అనుమతి లేదు. రామా దెన్ కండెమ్డ్ అండ్ కిల్డ్ శంభూక. ద బ్రాహ్మిన్స్ డెడ్ సన్ కేమ్ బ్యాక్ టు లైఫ్. ద గాడ్స్ అండ్ ద సేజ్ అగస్త్య ప్రైజ్ రామా ఫర్ దిస్ డీడ్. అంబేద్కర్ కాల్స్ దిస్ ద వర్స్ట్ క్రైమ్ ఇన్ ద హిస్టరీ హాస్ నెవర్ రికార్డెడ్. శంభూకుని బీసీని హత్య చేయడం, బీసీలు యొక్క తపస్సు చేయడానికి అర్హత లేదు అంటే ఇక్కడ మనకి ఒకటే అర్థమవుతుంది, ఈ యొక్క మొత్తం శాస్త్రాలను అవగాహన చేసుకుంటే అర్థమైంది ఏంది, బ్రాహ్మణుల రాజ్యం నడిచింది. హిందూయిజంలో అప్పుడు ఇప్పుడు నడుస్తుంది బ్రాహ్మణుల రాజ్యం. బ్రాహ్మణుడు తను పైన పెట్టుకున్నాడు, పురుషుడిని పైన పెట్టుకున్నాడు, బీసీ ఎస్సీ ఎస్టీలను మహిళని యొక్క చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. ఇది వాస్తవం, నచ్చకుండా అంగీకరించాల్సిన విషయం. కృష్ణుని గురించి పార్ట్ 2 కృష్ణ. అంబేద్కర్ దెన్ డిస్కసెస్ కృష్ణ, డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ద హీరో ఆఫ్ మహాభారత. ఓకే, మహాభారతానికి హీరో కృష్ణుడు అంటారు. అకార్డింగ్ టు హిమ్ ద మహాభారత ఒరిజినల్లీ కంటైన్డ్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ పాండవాస్. కృష్ణ స్టోరీ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద టెక్స్ట్ ఎట్ ఎ లేటర్ స్టేజ్. ఇది ఏమంటుండో, మహాభారతంలో మొదట ఉన్నది పాండవులకు సంబంధించిన స్టోరీయే, తర్వాత కృష్ణుని స్టోరీని అందులో యాడ్ చేసారు అంటాడు. అంబేద్కర్ డిస్ప్యూట్స్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ Krishna as a god and discusses various legends about him from the texts such as Mahabharata, the Harivamsa and some Puranas. యొక్క కృష్ణుని దేవుడు అంటారు ఎందుకు అనేది అంబేద్కర్ గారి క్వశ్చన్ మార్క్. ఓకే, హీ డిస్క్రైబ్స్ ద వస్త్రహారణ ఎపిసోడ్ యాజ్ ద obscene. According to this legend, Krishna seized the clothes of gopis while they were bathing in the Yamuna river and forced them to come out naked and beg to him for returning the clothes. He describes Krishna's Rasa Leela as illicit intimacy with young women, dismissing the interpretation as pious love to God. Ambedkar calls Krishna's relationship with Radha as his most indecent act, stating that Krishna was married to Rukmini while Radha, according to some texts, was married to another man. ఏమంటున్నాడు అంబేద్కర్ గారు, కృష్ణుడు ఆ యొక్క గోపికలు యమునా నదిలో స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుపోయి ఇదంతా ఒక ఇల్లిసిట్ అంటాడు. ఓకే, అట్లనే కృష్ణునికి రాధతో యొక్క రుక్మిణితో పెళ్ళయింది, రాధకి వేరే అతనితో పెళ్ళయింది, అయినప్పటికీ ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఇట్లా కలుసుకోవడం ఏంది అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంది, ఆ కాలంలో ఎవరికి నచ్చిన భర్తలు భార్యలు ఉన్నప్పటికీ ఓకే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరితో ఎవరైనా సరసం శృంగారం కార్యక్రమంలో పాల్గొనేవారు. ఫ్రీ సెక్స్ అనేది వెరీ కామన్ అనేది అర్థమవుతుంది మనకు, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంబేద్కర్ ఆ రోజులలో అది తప్పు కాదు. ఓకే, రాతి యుగం కాలంలో బట్టలు వేసుకోకపోతే తప్పు కాదు, ఇప్పుడు తప్పు. కొన్ని ప్రాంతాల పోతే ఇప్పుడు అది కరెక్ట్, మన దేశంలో వస్తే తప్పు, కొన్ని వైస్ వర్స. ఓకే, కాబట్టి కాలానుగుణంగా ఓకే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే తప్పు కాదు, ప్రజలందరూ యాక్సెప్ట్ చేయకపోతే తప్పు, అంతే. ఇవన్నీ రూల్స్ మనం పెట్టుకున్నాయి, ప్రకృతి పెట్టిన రూల్స్. ప్రకృతి ఎలాంటి రూల్స్ పెట్టలే, మనం పెట్టుకునే, ఏది పెట్టుకున్నా మనం పెట్టుకునే, చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అంబేద్కర్ డిస్క్రైబ్స్ కృష్ణాస్ యాక్ట్స్ యాజ్ ఏ వారియర్ అండ్ ఏ పాలిటీషియన్ ఇమ్మారల్. ఒక యుద్ధ నైపుణ్యుడి కానీ ఒక రాజకీయ నాయకుడికి కానీ అతను చాలా ఇమ్మోరల్ అంటాడు. ఎందుకంటాడు, ప్రెజెంటింగ్ సమ్మరీస్ ఆఫ్ వేరియస్ లెజెండ్స్ అబౌట్ హిమ్. ఫర్ ఎగ్జాంపుల్, అంబేద్కర్ స్టేట్స్ దట్ కృష్ణ ఇన్స్టిగేటెడ్ అర్జున టు క్యారీ ఆఫ్ సుభద్ర వితౌట్ వెయిటింగ్ ఫర్ ఏ హస్బెండ్ చూసింగ్ సెరమనీ స్వయంవర అండ్ ఇన్స్టిగేటెడ్ భీమా టు అన్ఫేర్లీ స్ట్రైక్. ఏమంటుండు, సుభద్రని ఎత్తుకోమని చెప్తాడు అర్జున్కి, అది కరెక్ట్ కాదు అంటాడు. స్వయంవరంలో ఆమె ఎన్నుకోవాలి, అప్పట్లో ఎత్తుకోవడం కరెక్ట్ కాదు అనేది కృష్ణుడు అట్లా చెప్పడం తప్పు అంటాడు అంబేద్కర్ గారు. అండ్ ఇన్స్టిగేటెడ్ భీమా టు అన్ఫేర్లీ స్ట్రైక్ దుర్యోధన బిలో ద నేవల్ ఇన్ ద కాంబాట్. యుద్ధంలో దుర్యోధన్ని తొడల భాగంలో కొట్టుమని చెప్పడం, భీముని కొట్టుమని చెప్పడం అది తప్పు అంటాడు. అంబేద్కర్ then describes Krishna's life as the ruler of Dwaraka, referring to episodes of drunken singing and dancing with women, which modern Brahmins would find objectionable. ఇప్పుడేమో బ్రాహ్మణులు అది తప్పు అంటారు, మరి ఆ రోజులలో కృష్ణుడు ద్వారకలో స్త్రీలతో డ్యాన్స్ చేసేవాడు, పాటలు పాడేవాడు, తాగేవాడు అని అంటాడు. ఓకే,
Ambedkar states that the Krishna's own sons were killed during a drunken fight. He joined a fight and killed a large number of his own people. వాళ్ళిద్దరి మధ్యలో అంతర్యుద్ధం జరిగి యాదవులలో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. సో అట్లా చాలా మందిని చంపిండు అంటారు. ఓకే, సో ఇది రిడిల్స్ ఇన్ హిందూయిజంలో అంబేద్కర్ గారికి ఉన్న సందేహాలు లేదా అతనికి అర్థం కాని ప్రశ్నలు అని అర్థం. ఇక దాన్ని ఎట్లా తీసుకుంటావు అనేది, దాన్ని ఇప్పుడు మనం యుద్ధం చేసుకోవాలన్నా అనేది మనకు ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, ఇట్లా లాజికల్ క్వశ్చన్స్ ఏ మతమైనా తీసుకోండి, మీరు ఖురాన్ని అనలైజ్ చేయండి, లేకపోతే ఎనీ రిలీజియన్, వాటికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. ఓకే, ఎందుకంటే అందులో ఎన్ని కల్పితాలు ఉన్నాయో, ఎన్ని నిజాలు ఉన్నాయో, అలా నాకు అర్థమైంది ఏంది, స్క్రిప్చర్స్ అబ్జర్వ్ చేస్తే ఆడ జరిగింది ఇంత ఉంటుంది, దానికి ఇంత స్పైస్ యాడ్ చేస్తారు. ఎనీ రిలీజియన్ నాట్ ఓన్లీ హిందూయిజం. ఓకే, దాంట్లో స్టోరీలు యాడ్ చేస్తారు, దాంట్లో 1000 times దానికి రెట్టింపు చెప్తారు. అది జరిగిన ఇన్సిడెంట్కి ఆమె ఆత్మహత్య చేసుకొని భూమిలోకి పోతే భూదేవత వచ్చి తీసుకుపోయిందని క్రియేట్ చేస్తారు. అట్లా అంటే రియాలిటీకి చాలా దూరంగా చెప్తారు అన్నట్టు, దానికి 100 times ఎక్కువ స్పైస్ యాడ్ చేస్తారు. ఏమంటుండు రిసెప్షన్. సూన్ ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ ద బుక్ యాజ్ పార్ట్ ఆఫ్ వాల్యూమ్ BAWS ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ వర్క్ సిరీస్ వాల్యూమ్ 4 in 1987, its content especially in the appendix the riddle of Rama and Krishna led to political controversy. Madhav Gadkari, the editor of Marathi language newspaper Lok Satta, wrote in his column Chaufar and the appendix maligned Rama and Krishna. Though his columns, Gadkari campaigned for the controversial appendix to be deleted from the book. ఆ పుస్తకంలోకి వెళ్ళి రాముని కృష్ణుని గురించి తీసేయాలని ఎవరు మాధవ్ గడ్కరీ అంటే ఆయన అన్నాడంట. ఓకే, శివసేన, ఏ హిందూ సెంట్రిక్ పొలిటికల్ పార్టీ రైటెడ్ ఇన్ ముంబై యాజ్ ఆస్కింగ్ ఫర్ ద అపెండిక్స్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బుక్. ఆ చివర్లో రాముని కృష్ణుని గురించి ఉన్నది తీసేయమని. యాజ్ ఎ రిజల్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర withdrew the book. This led to counter protest across the Maharashtra by thousands of Dalits. The Dalit Buddhist follower of Ambedkar and Buddhist monks wrote protest letters and newspaper articles and participated in a march that was popularly called Bhim March. The controversy united various Dalit groups who sought to protect Ambedkar legacy. The disturbances in Mumbai resulted into damage to private and public properties and defacement of martyrs memorial at the Hatatma Chowk. The government deployed policemen to prevent defacement of Ambedkar statue across the city. As a compromise, the government resumed the publication with a disclaimer that it did not concur with the views expressed in the chapter. Okay. The publication of the book became a major issue in the 1987 bypoll, which was turning point for the Hindutva politics. Shiva Sena, which was not formally recognized by the Election Commission of India at that time, fielded Ramesh Prabhu as the independent candidate. BJP, which later came to be identified with Hindutva, supported the Janata Dal candidate who championed secularism. The Shiva Sena chief Bal Thackeray made several controversial speeches seeking votes in the name of religion. In one such speech, he explained, though this country belongs to Hindus, Ram and Krishna are insulted. Prabhu won the election and Thackeray described the result as a victory of Rama and Krishna and as license for the formation of Hindu Rashtra. The defeated Indian National Congress candidate Prabhakar Kunte argued that Thackeray's communal speeches amounted to corrupt practices under the Representation of People's Act 1951. He took the matter to Bombay High Court, which declared the election void. The Supreme Court upheld this decision and Election Commission banned Thackeray from voting for 6 years. Nevertheless, Shiva Sena continued its Hindutva politics, winning the Aurangabad civic body elections. Shiva Sena's success encouraged BJP to focus on Hindutva politics as well. ఇదంతా అంబేద్కర్ గారు తన ఆలోచనలు రాసిండ్రు, కానీ దీన్ని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు శివసేన చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తుంది. In January 1988, Maratha Mahamandal held burning of the book at the organization meeting in Amravati. Shashikant Pawar, the president of Maharashtra Mahasangha, condemned the government publication of the book. S.V. Raju, in his Freedom First editorial,
criticized Shiva Sena for trying to suppress the freedom of expression. He stated that Ambedkar had cited unimpeachable sources to criticize Rama and Krishna, and Ambedkar criticism was mild compared to what some others have said about Rama and Krishna. At the same time, Raju argued that the government should not have published the book, as the duty of the government is to govern, not to publish books. Raju pointed out that Rama's treatment of Vali, Shambhuka and Sita has been criticized by many others, including C. Rajagopalachari, who called it disgraceful. Similarly, Gunvanti Balarama, in an article in Bombay, stated that various other leaders of Maharashtra had been no less critical of Hindu epics other than Ambedkar. These leaders, including Bal Thakre's father, ప్రబోధాంకర్ థాక్రే, అంబేద్కర్ గారు ఒకరే కాదు, ఇట్లాంటి వాటి గురించి అనేక మంది రాముని విమర్శించారు. ఓకే, అందులో ఈ యొక్క బాల్ థాక్రే వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు, ప్రబోధాంకర్ థాక్రే. బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ అంబేద్కర్స్ డ్రాఫ్ట్స్, American academic Scott R. Stroud states that the book shows Ambedkar's potential as an innovative thinker in a global history of rhetoric. Okay, అమెరికాకు సంబంధించినటువంటి ఒక విద్యావేత్త స్కాట్ ఆర్ స్ట్రౌడ్ 2022లో అంటే లాస్ట్ ఇయర్ ఏమంటాడు అంటే, అంబేద్కర్ గారు ఈ పుస్తకం చదివినాక అంబేద్కర్ గారు చాలా ఇన్నోవేటివ్ థింకరు అంటాడు. అంటే అర్థమైందా? సో ఓవరాల్ స్టోరీ ఏంది, హిందూయిజంలో హిందూ వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం ఇవన్నీ చదివిన తర్వాత, ఉపనిషత్తులు ఏవే ఉన్నాయో అవన్నీ చదివిన తర్వాత అందులో అంబేద్కర్ గారికి అర్థం కాని చిక్కుముడులని ఆయన పుస్తకాల రూపంలో రాశాడు. అట్లా చాలామంది రకరకాల రామాయణాలు, రకరకాల మహాభారతాలు రాసిన రకరకాల వాళ్ళు రకరకాల క్వశ్చన్లు అడిగారు. తప్ప రైటా, ఆ కాలానికి పోవాలి. నువ్వు తప్ప రైటా జడ్జిమెంట్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు గో టు దట్ టైం. ఆ కాలంలో రైట్ అయినాయి, ఈ కాలంలో తప్పు, ఈ కాలంలో రైట్ అయినాయి, ఆ కాలంలో తప్పు. అంటే ప్రజల ఆలోచన మారుతూ వచ్చింది. మనము చరిత్రను చదివినప్పుడు ఆ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎట్లుండే, ఏంటిది, ఎట్లా దీనికి ఎట్లా పుట్టు పూర్వోత్తరాలు వచ్చినాయి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటే మనం క్వశ్చన్, అప్పుడు లాజికల్ క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఆ లాజికల్, ఇప్పుడు నిజంగానే రాముడు అట్లా ఇట్లా అనుకో, మనకు ఒరిగేది ఏంది? ఇప్పుడు మహమ్మద్ ప్రాఫెట్ గారు తనకంటే పెద్ద ఆవిడని చేసుకున్నాడు. మనం ఇప్పుడు అలా లాజికల్ క్వశ్చన్ ఏమడుగుతాం? దట్ ఈస్, అందుకే అంటున్నా, చరిత్రను చదువుకున్నప్పుడు వాటి పుట్టు పూర్వోత్తరాలు చరిత్రను తెలుసుకోవడం వరకే కానీ దాన్ని ఇప్పటి కాలానికి యొక్క అప్పటి కాలంలో అది రైటే కావచ్చు, అప్పటి ప్రజలకు అది తప్ప అనిపించలే. అప్పటి కాలంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ విలువలు వేరే ఉన్నాయి, ఇప్పుడు వేరే ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కోవచ్చు. ఓకే, అర్థమైందా? మీ కామెంట్స్ ఏముంటుందో. కానీ ఇప్పుడు కూడా అట్లనే వివక్ష చూపెడదాం, రాముని కాలంలో చేసారు కాబట్టి ఏది అప్పుడెప్పుడో 1400 సంవత్సరాల కింద ఉన్న షరియాలని ఇప్పుడు కూడా అట్లనే యాజ్ టీజ్ పాటిద్దాము, అది కరెక్ట్ కాదు. ఓకే, ప్రజల ఆలోచన మారింది. ఆడ మగ అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు అందరం సమానమే ప్రకృతి పరంగా, కాబట్టి అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. అప్పుడు అట్లా ట్రీట్ చేసారు వాళ్ళు చేసారు, మరి ఏం చేద్దాం? అప్పుడు చేసారు కాబట్టి ఇప్పుడు అట్లా అదే కంటిన్యూ చేద్దామని కరెక్టా కాదు అనేది నా భావన. ఓకే, సో అది మిత్రులారా, వీ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉందాం. ప్రజల్ని ప్రతి అంశం మీద చైతన్యం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.